ఈ రోజు నుంచి కంటిన్యూగా వారం రోజుల క్లాస్ అండి ఇది. మీరు మీరు మీ జీవితాన్ని స్వస్థపరచుకోవడం ఎలా అనే విషయం గురించి మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన శివ గారు క్లాస్ తీసుకుంటారండి. కంటిన్యూగా ఒక 1 వీక్ ఉంటుంది ఈ సెషన్. సార్ నమస్తే సార్, శుభోదయం. క్లాస్కు స్వాగతం సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో ప్రతి మనిషిలో ఏదో పుస్తకం ద్వారా తన జీవితాన్ని మనం ప్రతి ఒక్కళ్ళలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ ఆ ఫేజెస్ లో మనల్ని అద్భుతంగా తయారు చేయడానికి ఒక పుస్తకం, ఒక మనిషి, లేదంటే ఒక మనిషి ద్వారా ఒక మార్గదర్శకత్వం, కొన్ని మెసేజెస్ ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకునేటట్టు అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ లూయిస్ ఎల్హే గారు, ఆమె ఒక అద్భుతమైన, మరి బ్రీఫ్ గా ఒకే రోజు ఆమె గురించి తెలుసుకోవాలంటే ఒక సెషన్ అంతా ఆమె గురించే పట్టింది. కాబట్టి 6 రోజులు ఈ సెషన్ లో మనం రోజుకి కొద్ది కొద్దిగా ఆమె గురించి తెలుసుకుంటూ ఈ 6 పార్ట్లు కూడా, మరి 6 రోజుల్లో గంటతో చెప్తే సరిపోయే సమయం కూడా కాదు. అయినప్పటికీ మెయిన్ గా మన లైఫ్ లో మనకి ఏ ఫేజెస్ లో ఆమె యొక్క సందేశము, ఆమె యొక్క మెసేజెస్ కావాలో వాటిని మనం కవర్ చేద్దాం. సో లూయిస్ ఎల్హే గారు అమెరికాలో, మరి కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు. ఆమె బాల్య దశ నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో అవమానాలు ఒక మానవుడు ఎదుర్కో అంటే ఎన్నో అవమానాలు. అవి చెప్పని కొన్ని కొన్ని అయితే చెప్పలేము కూడా. అటువంటి దారుణమైన అవమానాలు పడి 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 ఎన్నో రకాలుగా ఎన్నో ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడి తనొకనొక సమయంలో అసలు ఏంటి ఈ జీవితం అని, అసలు మానవుడి దుఃఖానికి, ఈ రోగాలకి కారణం ఏంటని ఆ రీసెర్చ్ లో దాదాపు ఒక 15 సంవత్సరాల పాటు మానవుడి శరీరం మీద అంతా రీసెర్చ్ చేసి ఆమె ఫైనల్ గా ఏం కనిపెట్టారంటే మానవుడు రోగాలకి కారణం కర్మలతో పాటు వాళ్ళ ఆలోచన ద్వారా కదా మన కర్మం చేస్తుంది. కర్మకు బిఫోర్ ఆలోచన, ఆలోచన నుంచి చేసేదే కర్మ. సో మానవుడు తలనొప్పి నుంచి ప్రతి రోగానికి కూడా వాళ్ళే కారకులు, బయట ఏదీ లేదు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళని అనేక రకాలుగా అనేక రోగాలతో ఇబ్బంది పెడుతున్నాయని మరి లూయిస్ ఎల్ఏ గారు కనిపెట్టి, ఎస్పెషల్లీ దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అంటారు. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ యొక్క బుక్ దాదాపు 35,000 కోట్ల కాపీలు ఈరోజు స్టిల్ 35,000 కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి బుక్స్. అంత అద్భుతమైన వాల్యుబుల్ మెసేజ్ అన్నమాట. ఓకేనా? సో ఆమె గురించి మనం చెప్పాలంటే మేడం గారి, లూయిస్ ఎల్ఏ గారి చరిత్ర చాలా ఉంది. మరి బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, అన్ని ఫేజెస్ లో కూడా ఒక మానవుడు పడాల్సిన బాధలు, ఇబ్బందులు కన్నా ఎన్నో పడినాయి. ఎన్నో అవమానాలు సమాజం నుంచి, మరి అటు ఫ్యామిలీ నుంచి. ఎంతో మంది, ఒక స్త్రీగా ఉన్నప్పటికీ ఆమెను ఎంతో మంది కూడా మరి ఆ, చాలా కిరాతకంగా ఎన్నో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఆ తల్లి మరి ఒకనొక ఫేజ్ లో అసలు ఏంటి ఈ లైఫ్, మానవుడు, నాకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇవన్నీ ఆమెని ఒక స్పిరిచువల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఈమె మొత్తం 3 పుస్తకాలు రాసింది. వాటిలో ఒకటి యూ కెన్ హీల్ యువర్ లైఫ్, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. సో ఈ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే 2 పార్ట్లు ఉంటాయి. సో అన్నిటికన్నా యూ కెన్ హీల్ యువర్ లైఫ్, ఈ యొక్క బుక్ దాదాపు 35,000 కోట్లు ఆ కాపీలు అనేవి మరి ఆ, ఇదవటం జరిగింది. ఈ రోజు మనం అతి ముఖ్యమైన ఈ కొన్ని మనం పాయింట్లు, కొన్ని అందరు దయచేసి పెన్ను పుస్తకం పెట్టుకున్నారు దగ్గర. సో అతి ముఖ్యమైనవి అంటే ఇప్పుడు వరకు మన అనారోగ్యానికి కారణం ఆ, ఏదో బ్యాక్టీరియా, వైరస్ అని అంతకుముందు అనుకున్నాం. కానీ ధ్యానంలోకి వచ్చాక ఏమనుకున్నాం? మన పూర్వ జన్మ కర్మలే మన యొక్క రోగాలకు కారణం అనుకున్నాం. మరి ఆ కర్మ చేసే ముందు మనల్ని నిరంతరం వెంటాడేది మన ఆలోచన నుంచే కర్మ వస్తుంది. కాబట్టి ఈ ఆలోచన పట్ల మనం అవేర్ గా ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు మనం ఈ 6 పార్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 పార్ట్స్ తో
పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. వీటితో పాటు ఒక మానవుడు ఎక్కువగా ఏ డిసీజెస్ తో సఫర్ అవుతున్నాడు, ఆ డిసీజెస్ నుంచి విముక్తి అవ్వాలంటే రెమెడీస్ ఏంటి అనేది కూడా ప్యారలల్ గా అది ఇది మొత్తం రెండు. ఓకేనా? సో ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని పాయింట్స్ రాసుకుందాం. అందరు రాసుకోండి. ఫస్ట్ పాయింట్, మన జీవితంలో సంభవించే ఈ రోజు ఒక 5 పాయింట్లు రాసుకుందాం ఫస్ట్, తర్వాత పార్ట్ 1లోకి వెళ్దాం. మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులం. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. వీడియోస్ ఆన్ చేయండి అందరూ. స్వాతి గారు, స్వప్న మేడం, కోటిరెడ్డి గారు. మన జీవితంలో సంభవించే మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులం. మనం చేసే ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుని సృష్టిస్తుంది. థర్డ్ పాయింట్, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మన శక్తి అంతా ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తమను తాను ద్వేషించుకోవడం. సార్ థర్డ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్పారా, రిపీట్ చేయరా? ఎల్లప్పుడూ మన శక్తి అంతా ఓకే. ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఎల్లప్పుడూ మన శక్తి అంతా కూడా ప్ర ప్రస్తుత క్షణంలో కేంద్రీకరింపబడి ఉంది. ఓకేనా? ఓకే ఓకే సార్. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం. ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం తోను మరి తప్పు చేశామనే భావం. ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడమును మరి తప్పు చేశామనే భావంతోనూ బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమను తాను ద్వేషించుకోవటం మరియు తప్పు చేశామనే భావంతోనూ బాధపడుతుంటారు. ఫిఫ్త్ పాయింట్, ప్రతి ఒక్కరూ తమ లోపాలు ప్రతి ఒక్కరూ తమ లోపల సారీ ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగోలేదు అని అసంతృప్తితో ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగోలేదు అని అసంతృప్తితో ఉంటారు. ఇప్పుడు చెప్పిన ఈ 5 భావాలు, ఈ 5 పాయింట్లు అందరిలో ఉన్నాయా లేవా? లేనోళ్ళు ఎవరో చెప్పండి. వాళ్ళు గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన జీవితాన్ని సృష్టించేది మన ఆలోచనలే. అందుకని బుద్ధుడు కూడా మహానుభావుడు నీ ఆలోచనే దైవం అన్నాడు. చివరికి ఏమన్నాడు? నీ ఆలోచనే దైవం. సో దీన్నే రకరకాల మాస్టర్స్ రకరకాలుగా పెట్టారు. నీ జీవితం నీ చేతుల్లో ఉందని ఒక మహానుభావుడు చెప్పాడు. భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నారు. నీ వాస్తవానికి నువ్వే కారణం అని మరి కొన్ని పుస్తకాలు కొంతమంది మాస్టర్లు చెబుతూ వచ్చారు. ఏదైనప్పటికీ మన జీవితాన్ని నిర్దేశించేది కూడా భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మన అనారోగ్యాలకి, మన కష్టాలకి, సుఖాలకి, కర్మలకి, బాధలకి, ఆనందాలకి అన్నిటికి కూడా కారణం ఏంటంటే మన ఆలోచనలే.
ప్రతిదీ కూడా మన లోపల నుంచి క్రియేట్ అవుతుంది, బయట అది సృష్టింపబడుతుంది. అవునా కదా? మన జీవితంలో మన ప్రమేయం లేకుండా మనకేది జరగదు. దీనికి ఒప్పుకుంటారా లేదా? మన జీవితంలో మన ప్రమేయం లేకుండా మనం చెప్తాం. ఎప్పుడన్నా పొరపాట్లు జరిగినా, కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది పడుతున్నా కూడా, అరే ఆ రోజు వాడు అట్లా చేయటం వల్ల నాకు అలా అయింది, లేకపోతే అసలు నేను చాలా బుద్ధిమంతుడిని, అసలు నేను ఎలాంటి వాడిని మీకు తెలియదు, ఆ రోజు వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు నా పక్కన రావటం వల్ల అట్లా జరిగింది. ఇలా మనం ఎన్నో చాలా స్కిప్ చేసుకుంటూ మన పొరపాట్లను కూడా వేరే వాళ్ళ మీద రుద్దుతూ దాన్ని కవర్ చేసుకోవడానికి నిరంతర ప్రయత్నం చేస్తాం. వాళ్ళిద్దరు మన పక్కన రావడానికి కూడా కారణం మన ఆలోచనే. నువ్వు ఎప్పుడైతే ఒక ఆలోచన పట్టుకొని దాన్నే ఇది ఇది అసలు ఈ ఆధ్యాత్మికతలో ఇది గొప్ప గొప్ప మెయిన్ ఎసెన్షియల్ పాయింట్ అండి స్పిరిచువాలిటీలో. ఇప్పుడు సార్ వరకు మన కష్టాలకి బాధలకి మన కర్మలైనప్పటికీ వర్తమానంలో మనం ఆలోచించే ఆలోచనలు కూడా మన జీవితాన్ని గందరగోళం చేస్తాయి. నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తుంటే నీ జీవితం నెగిటివ్ వైపు వెళ్తుంది. పాజిటివ్ గా ఉంటే ఆ పాజిటివ్ సంబంధించినవన్నీ కూడా మన లైఫ్ లో అట్రాక్ట్ అవుతా ఉంటాయి. అర్థమైందా? సో మానవి యొక్క ఈ దేహం అనే యొక్క శక్తి క్షేత్రంలో మన ఆలోచనకి అంత గొప్ప స్థానం ఉంది. ప్రతిదీ నువ్వు ఏదనుకుంటున్నావో అది నీ జీవితంలో సృష్టింపబడుతుంది. నువ్వు ఎక్కడ నెగిటివ్ గా ఉంటున్నావు, బాధతో ఉంటున్నావు, దుఃఖంతో ఉంటున్నావు, అశాంతితో ఉంటున్నావు, దానికి సంబంధించిన అనుభూతులన్నీ అనుభవాలన్నీ తీసుకోవడానికి నువ్వే నీ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసుకో. ఫైనల్ గా బాధపడేటప్పుడు బాధంతా అయిపోయాక నా దుఃఖానికి, నా అశాంతికి, నా మానసిక ఇబ్బందికి, ఈ రోజు నా జీవితం అట్లా ఉండడానికి కారణం అది నా ఫ్రెండ్, నా పక్కనోడు, వాడు వీడు అని వాళ్ళ మీద అద్భుతంగా హాయిగా పేస్ట్ వేసేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం మెయిన్ ఈ యొక్క సెషన్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలే మన జీవితం. అర్థమైందా? ఈ ఆలోచనలు మానవుని యొక్క శరీర, మానసిక, శారీరక ఈ యొక్క ఆ ఈ రోగాల్లో ఎన్ని ఎన్ని వేల రోగాలు అయితే ఉన్నాయో ఆ మహాతల్లి అన్నిటి మీద రీసెర్చ్ చేసి ఏ ఆలోచనకు మానవుడు ఏ యొక్క అనారోగ్యాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు చాలా మందికి బీపీ వస్తుంది. బీపీ ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది బీపీ. ధ్యానం చేస్తే బీపీ వస్తుందా? ఎందుకు వస్తుంది బీపీ? టెన్షన్. కొన్ని ఒక 6 నెలల పాటు నువ్వు గనక వేరే వాళ్ళని కోపంగా, ద్వేషంగా, క్రూరంగా ఎప్పుడు వాడిని తిట్టుకుంటా ఉండి నీకు ఏదో ఒకటి అటాక్ అయింది. అంటే మన యొక్క ఎమోషన్సే మన జీవితాన్ని అంతా కూడా రోగగ్రస్తం చేస్తున్నాయి. మన ఆలోచన మన జీవితాలన్నింటినీ కూడా రోగగ్రస్తులుగా మారుతున్నాయి. అందుకని ఫస్ట్ మన ధ్యానంతో పాటు నేను మనకి ఇంతకుముందు కూడా క్లాసుల్లో మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా చెప్పాను, ధ్యానం ద్వారా ఆరోగ్యం వస్తుంది. అది 200% కరెక్ట్. దానిలో ఎక్కడ ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు నిదర్శనం. మన ఫిలిం స్టార్ రజనీకాంత్ క్యాన్సర్ వస్తే ఎక్కడ క్యూర్ అవ్వకపోతే మహావతార్ బాబా గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తే ఆయన క్యాన్సర్ క్యూర్ అయింది. డాక్టర్ల వల్ల కూడా కాదు. మరి ఆ గుహలోకి వెళ్ళి ధ్యానం చేశాడు, అందుకని ఆయన ఇట్లా పెట్టుకుంటాడు బాబా అని. ఆయన బాబా భక్తుడు, మహావతార్ బాబా భక్తుడు. ఆయన యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరిగింది. సో అట్లా ధ్యానం ద్వారా రోగాలు ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ ఎప్పుడు సాధనతో పాటు మన ఆహారంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది వీటి యొక్క మన ఆలోచనలు. మన ఆలోచనలు. సో కాబట్టి మనం గంటలు గంటలు ధ్యానం చేసి మరి ఎన్ని పుస్తకాలు చదివి మన ఆలోచన సరిలేదు అనుకోండి, మన శరీరం సెట్ అవ్వదు. అర్థమైందా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉండేవాడు సుబ్బారావు అని. వాళ్ళకు ఒక 40 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ తాతగారు 78 సంవత్సరాలు అప్పుడు వెల్ సెటిల్డ్, మనవాళ్ళు సెటిల్డ్, వాళ్ళ కొడుకులు సెటిల్డ్, ఆయనకు అన్నీ ఉన్నాయి ఇంట్లో. చక్కగా హాల్లో ఒక ఏసీ, ఆయన కోసం హాల్లో ఒక ఏసీ పెట్టారు, రూమ్ లో ఒక ఏసీ ఉండేది, ఫ్రిడ్జ్ ఉండేది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆయనకి. కానీ ఆయనలో ఒక ఆలోచన పడిపోయింది. నాకు 78 వచ్చినాయి, ఏ రోగాలు లేవు ఆయనకి, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు. ఆయన, నేను రోజు ఇట్లా ఈవినింగ్ ధ్యానం క్లాస్కి వెళ్ళేటప్పుడు వాకింగ్ చేసుకుంటా, ఎందుకు తాతయ్య అరుగుల మీద కూర్చొని వాళ్ళతో ఈ పిచ్చి కబుర్లు, ఒక గంట ధ్యానం చేద్దాంరా మన సెంటర్కి రా అని చెప్పేవాడిని. ఏముంది లేరా, నాకు బతకాలని కూడా లేదు, పిల్లలందరూ సెటిల్ అయ్యారు, ఇక నాకు ఉండాలనిపించలే, ఎక్కడ ఎప్పుడెప్పుడు వెళ్దామని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. సో ఇదే మాట ఒక 4 రోజులు అనేవాడు.
ఇంకా అదే ఆలోచన పడిపోయింది ఆయన మనసులో. ఎప్పుడైతే ఆయన మనసులో ఈ ఆలోచన పడి నిరంతరం అదే దాని మీద ఉన్నాడో, కరెక్ట్ గా నాలుగో నెలలో ఆయన బాడీ వేకెట్ చేశాడు. చూసారా? అంటే ఇదొక ఈ ఈ శక్తి క్షేత్రానికి ఇది మంచా చెడా, ఈ ఆలోచన చేస్తే ఏమవుతుంది దీనికి తెలియదు. మనం ఎన్నో ఆలోచిస్తాం, అది మంచిదా చెడేది అనేది దీనికి తెలియదు శరీరానికి. నువ్వు ఏది ఆలోచిస్తావో అది ఒకటమే దీని పని, విశ్వం పని. ఇక్కడ లోపల ఆలోచిస్తున్నావు, దాన్ని బయటకు పంపుతున్నావు, అది బయట సృష్టింపబడుతుంది. అర్థమైందా? కాబట్టి మన శారీరక మానసిక రోగాలన్నింటికి కూడా అల్టిమేట్ గా ఆ మహాతల్లి కానీ సైంటిస్టులు ఎవరైనా చెప్పండి, ఆ ముఖ్యమైన కారణం మన ఆలోచనలే. సో మన ఆలోచన మనం సరైన విధానంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మన యొక్క మానసిక స్థితి ఎప్పుడు దృఢంగా ఆనందంగా ఉండాలి. సో వాటిల్లో ఈరోజు మనం ఫస్ట్ ఈ మొత్తం 22 పాయింట్లు ఉంటాయి. ఒకే రోజు ఇది చెప్తే ఆ పార్ట్ 1 లేచిపోద్ది. సో కాబట్టి ఈరోజు ఈ 5 పాయింట్లు మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులం. అవునా కాదా? మన జీవితంలో ఎన్నో అనుభూతులు పొందుతూ ఉన్నాం. సో అవన్నీ ఎవరు సృష్టించుకున్నారు? మనం సృష్టించుకోకుండా జరిగినాయా, మనం సృష్టించుకున్నాక జరుగుతున్నాయా? మనలో నుంచే సృష్టించుకుంటున్నాం. అవి మన అనుభవాలుగా బయట వాటిని ఫేస్ చేస్తున్నాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తావో, వర్తమానంలో ఏ ఆలోచన నుంచి ఆ కర్మం చేస్తావో, ఆ కర్మ యొక్క ఫలితమే భవిష్యత్తులో మనకు చూపెడుతుంది. కాబట్టి మన ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మన ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే జీవితం అంతా కష్టపడి ఉంటారు. కష్టపడి ఒక ఫేజ్ లో ఇంకా విశ్రాంతి తీసుకునే సమయంలో ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతాయి. ఇటు కోడలు సరిగ్గా ఉండకపోవటము, కోడలు కొడుకులు ఇద్దరు సరిగ్గా ఉండకపోవటము. సో ఒక పక్క ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. ఎందుకంటే నేను ఎంతో మందిని చూస్తూ ఉంటా. ఇప్పుడు నేను ఎప్పుడైనా టూర్స్ పెడితే ఎక్కువ సీనియర్ సిటిజన్సే వస్తారు. ఈ 5 రోజుల్లో ఎంత రిలాక్స్ అవుతారంటే, అసలు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవాడిని హక్ చేసుకుంటారు తెలియదు కానీ, అంటే నేను గొప్పగా చెప్పట్లా, నేను ఒక మనిషి సైకలాజికల్ గా బాగా అబ్జర్వ్ చేస్తా దగ్గరగా. ఈ 5 రోజులు అయిపోయాక వెళ్ళేటప్పుడు ఏడ్ చేస్తారు వాళ్ళు. నాకు ఇంతకన్నా తృప్తే ఉందిరా బాబు జీవితానికి, ఇంతకన్నా తృప్తే ఉంది జీవితానికి అని ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తారనమాట. డబ్బులు అవన్నీ సెకండరీ, అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, దట్ ఈస్ సెకండరీ. కానీ నాకు అనిపించింది, ఏమో ఇన్ని కోట్లు ఉండి ఇన్ని లక్షలు ఉండి ఇంత అద్భుతంగా ఉన్నారు, ఎందుకు వీళ్ళకి ఇన్ని సమస్యలు ఆ అని. అప్పుడు ఇక నేను ఈ బస్సులో ఎవరైతే యాత్ర కనీసం ఒక 10 మంది నాన్ మెడిటేటర్స్ వస్తారు. వాళ్ళందరూ చక్కగా 10 రోజులు 5 రోజులు కూడా ధ్యానం నేర్పి కొన్ని పుస్తకాలు ఇచ్చి అద్భుతంగా పంపితే, వాళ్ళకి కంటిన్యూగా చేసుకుంటూ అంటే ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఇళ్లలో ఉంటారో, ఖాళీ కూర్చుంటారో, వాళ్ళకి ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ ఉండదు, తినటానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది. కానీ మానసికంగా ఇంట్లో ఫేస్ చేసే ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. వాళ్ళకి ఇది ఒక గొప్ప సమయం, ఈ ధ్యానం కానీ ఈ పుస్తకాలు చదవటం కానీ ఈ సెషన్స్. తద్వారా ఏమైంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిద్ది. ఆలోచన విధానం మారినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళల్లో ఆ సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. తర్వాత ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఎల్లప్పుడూ మన శక్తి కూడా వర్తమానంలోనే ఉంది. అందుకని మనం క్లాసులు కూడా చెప్తా ఉంటాం, గతం గురించి ఆలోచించొద్దు, స్వాహ అయిపోయింది. భవిష్యత్తు గురించి బెంగపడొద్దు, వర్తమానే బహుమానం. ఈ నిమిషం నువ్వు మనం ఎలా జీవించాలంటే, ఓషో చెప్తాడు, ఇదే నువ్వు ఆఖరి రోజు అయితే నీ జీవితం, నువ్వు ఎలా జీవిస్తావు అలా జీవించు అంటాడు. నీ జీవితం ఇదే ఆఖరి రోజు, ఇవాళ పోతే నువ్వు చనిపోతావు అనుకోండి. ఆ రోజును మనం ఎలా జీవిస్తామో తెలిస్తే, మనం జనరల్గా ఎలా జీవిస్తాం, ఏడుస్తా జీవిస్తాం. కానీ జ్ఞానం ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ఆధ్యాత్మికత సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఏం కోరికలను అన్ని తీర్చుకుంటాడు. పత్రిసారి కూడా మాకు నేర్పింది ఇదే. ఆయన చనిపోయేటప్పుడు ఎవరు ఆడవద్దని చెప్పాడండి. ఏడ్చేవాడు అసలు నా శవం దగ్గరికి రావద్దన్నాడు.
ఓషో కూడా అదే చెప్తాడు. డెత్ బర్త్ కన్నా డెత్ ఈజ్ మోర్ సెలబ్రేషన్ అంటాడు. మనం పుట్టినరోజు జరుపుకుంటాం, పుట్టినరోజు కన్నా చనిపోయే రోజు గొప్ప వేడుకలాగా చేసుకోవాలి. అందుకని మీ ఇళ్ళల్లో ఎవరు చనిపోయినా కూడా ఏడవద్దు. ఏడిస్తే ఇంకా మనం ఉన్నన్నాళ్ళు ఎట్లా ఏడిపించాము, మళ్ళీ చనిపోయినాక కూడా యాక్షన్ అన్నమాట. అమ్మో, అంటే బతికున్నాళ్ళు చూడం, ఆ చనిపోయినప్పుడే కూర్చొని అక్కడ రకరకాల యాక్షన్లు, అసలు నవరసాలన్నీ అక్కడే చూడొచ్చు. నేను ఎన్ని చూశాను. సో కాబట్టి మనం ఆ ఆ చనిపోయినప్పుడు మనిషిని చక్కగా ఒక మంచి సంకల్పంతో, బాధ ఉంటది ఉన్నప్పటికీ, డెత్ అనేది అందరికి కామమే. ఇప్పుడు మనం తెలుసుకున్న నీ శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. ఆయన టైం వచ్చింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయాన్ని బర్త్డే ఎట్లా జరుపుకుంటామో, మ్యారేజ్ డే ఎలా జరుపుకున్నామో, 50 days యానివర్సరీ ఎట్లా జరుపుకున్నామో, ఈ 3 ఫంక్షన్ కలిస్తే ఎంత ఆనందపడ్డామో, ఆ యొక్క ఆనందాన్ని మనం అక్కడ వ్యక్తపరచాలి. అలా పరిచినప్పుడే ఆ యొక్క ఆత్మ అనేది సంతృప్తిగా బయటికి వెళ్తుంది. వాళ్ళేమి నా కోసం ఎవరు ఏడుస్తున్నారా, అక్కడ మనం మనస్ఫూర్తిగా లోపల ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు చక్కగా నవ్వుతా హ్యాపీగా పంపితే చాలు, అదే వాళ్ళకి ఉన్నత లోకాలకు తీసుకెళ్తుంది. మనం ఏడుస్తా గందరగోళం చేస్తుంటే వాడికి అర్థం కాదు. ఎటు బతికున్నా కూడా ఏడిపించారు, ఇప్పుడు కూడా ఏడుతున్నారు, నన్ను ఆడికి ప్రశాంతంగా పంపించేటట్లేదు అని చాలా ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి అంట. కాబట్టి మనం జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా బాధ ఉంటది, ఉండదని కాదు. ఎందుకంటే మనం మనుషులో ఎమోషన్స్ అనేవి ఎసెన్షియల్ గా ఉన్నప్పటికీ ఎక్కువగా మనం దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా ఆ యొక్క ఆత్మని మనం ఎంత ఆనందంగా తృప్తిగా పంపితే వాళ్ళ పై లోకాలకు వాళ్ళ పయనం అనేది జరుగుతుంది. అంతే కదా. మనం ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం, బయలుదేరేటప్పుడు మన మనవరాలు లేకపోతే కొడుకు ఎవరో ఒకరు, అమ్మా నువ్వు వెళ్తున్నావా, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నావు అనుకో, మన అడుగు కూడా బయట పెట్టాం. రేపు ఏడవబాకురా, ఆనందంగా పంపిండ్రా, నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కోరుకున్నాను అంటాం కదా. అంటామా లేదా? అట్లాగే చనిపోయిన వాళ్ళు కూడా మనం అలా సాగనంపాలి. అది ఆధ్యాత్మికతలో అసలైన ట్రూత్. అందుకని ఓషో కానీ ఎవరైనా సరే మహానుభావులందరూ కూడా చనిపోయినప్పుడు ఏడవద్దు, చక్కగా అక్కడ మనం 10 నిమిషాలు ధ్యానం చేసి ఈ యొక్క ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళి మరింత జ్ఞానాన్ని తీసుకొని మరింత దివ్య ఆత్మగా మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలని అటువంటి సంకల్పాలతో మనం ధ్యానం చేస్తే, వాళ్ళు ఇప్పుడు మేము ఎవరు చనిపోయినా కూడా అక్కడ ధ్యానం చేస్తాం, వెళ్ళి ఆడవం. ధ్యానం చేసి మంచి సంకల్పాలు పెట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలని కోరుకుంటాం. ఇంకంతకన్నా మనం ఏం చేయలేం కదా. తర్వాత ప్రతి ఒక్కరు తమను తాము ద్వేషించుకోవడం. మనం ప్రతి ఒక్కరం కూడా చూడండి, మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, నిరంతరం మనం ద్వేషించుకుంటూ ఉంటాం. ఈ ద్వేష భావన కూడా ఎలా జరుగుతుందంటే గతంలో మనం చేసిన తప్పుల వల్లే. ఒక్కొక్కసారి ఎందుకు ద్వేషం అంటే ఏం లేదు, మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు నా జీవితం ఇలా ఉంటుంది, అసలు ఏమైంది, పొద్దు నుంచి సాయం దాకా కష్టపడుతున్నాను, అన్ని చేస్తున్నాను, ఎందుకు నాతో వాళ్ళు ఆపోజిట్ గా ఉంటారు, ఎందుకు మా ఇంట్లో ఆ, మా ఆయన నాతో సరిగ్గా సహకరించట్లేదు, నేనేం చేశాను, 3 పూట్ల అన్నం వండి పెడుతున్నా, చక్కగా అన్ని రకాలుగా సహకరిస్తున్నాను, ఆ, అట్లా భర్తలు అనుకూలం ఉండదు, కానీ నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నువ్వు వండి పెడుతున్నావు, వండి పెట్టాక నీ మనసులో ఏదో ఒక సంకోచం ఉంటది, ఏదో ఒక థాట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఆ థాట్స్ ఇంప్లిమెంట్ అంతా కూడా ఆయన మీద ఇంపాక్ట్ అయ్యి ఆయన నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దానికి అనుగుణంగా మనతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్ ఎదుటి వాళ్ళని మనం పరిపూర్ణంగా ప్రేమించాలంటే ఫస్ట్ సెల్ఫ్ లో మన నుంచి అది రావాలి. మనం ఎప్పుడైతే దాన్ని ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మన శరీరంతో మనం అన్నిటితో మనం మాట్లాడుకోవటం అలవాటు చేసుకుంటాం, దాన్ని ఫస్ట్ సెల్ఫ్ లవ్ అంటారు. ఈ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మనం డైలీ ఇంప్లిమెంట్ చేస్తాం, ఆటోమేటిక్ గా మనం ఎవరిని లవ్ చేయవసలు వాళ్ళు వచ్చి మనం లవ్ చేస్తారు. ఈ విషయం మీకు తెలియదు. ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, అంటే నన్ను నేను ప్రేమించుకోవాలి. నన్ను నేను ఎంత అమితంగా ప్రేమించుకుంటే ఆ యొక్క వైబ్రేషన్స్ ఎదుటోళ్ళకి వెళ్ళి నా శరీరాన్ని, ఏ రోజన్నా మీ శరీరంలో ఉన్న అవయవాలకి థ్యాంక్స్ చెప్పుకున్నారా? కళ్ళకి, ముక్కుకి, నోరుకి, చూడండి, ఈ కాళ్ళు ఉన్నాయనుకోండి, ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తాయి మనకి. గబక్కున ఈ పెయిన్స్ వచ్చినట్టు ఉంటాం, దరిద్రపు కాళ్ళు, ఈ మోకాళ్ళు అనవసరంగా ఈ నొప్పులు ఎందుకు వచ్చి వచ్చినాయని ఇట్లా విమర్శిస్తాం, ఉంటామా లేదా? అంటే అంతకుముందు 40 సంవత్సరాలు చేసిన సేవను మర్చిపోతాం, ఇప్పుడు వచ్చిన మోకాళ్ళ నొప్పులు మాత్రం రోజు ఎందుకు వచ్చినాయో అనే రకాలు అనుకుంటాం. అదే అనుకోకుండా వాటిని ప్రేమతో గనక నువ్వు ప్రతిరోజు ఉదయం లేవగానే మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నీ శరీరంలో ఉన్న అవయవాలకు, ఎందుకంటే ఇది ఒక బాడుగా, ఈ శరీరం అనేది రెంటెడ్ హౌస్, అందరం కూడా ఒక రోజు వేకెట్ చేసేదే. భగవంతుడు శివాని ఈ రకంగా పుట్టించాడు, కృష్ణవేణి మేడం అట్లా పుట్టించాడు, సుమా మేడం గారిని అట్లా పుట్టించారు, మన
లలిత మేడంని అలా శరీరాన్ని ఇచ్చారు. అయినప్పటికీ రకరకాల శరీరాలు, రకరకాల ఆకారాలు, రకరకాల రంగులు ఉన్నప్పటికీ నిరంతరం మన శరీరాన్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, నిరంతరం మన శరీరాన్ని మనం ఎప్పుడైతే ప్రతి నిమిషం కృతజ్ఞతా భావంతో మనం ముందుకు అడిగేస్తామో 100% ఆ యొక్క ఇంపాక్ట్ అనేది మన శారీరక మానసిక ఆరోగ్య వ్యవస్థ మీద ఎంతో ఉంటుందండి. ఇది కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు హీల్ అయిపోతాయి. ఇది ప్రాక్టికల్. ఉదయం లేవగానే ఫస్ట్ కూర్చొని నా శరీరంలో నా కాళ్ళకి ఇప్పుడు నేను అరుణాచలం కానీ ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అందరు కాళ్ళ నొప్పులని ఇబ్బంది పడతా ఉంటారు. నేను వెంటనే ఏం చేస్తాను, 2-3 రకాల ఎక్సర్సైజులు, 2-3 రకాల ఎఫర్మేషన్ చేపిస్తాను. ఎటువంటి మోకాలు నొప్పులు ఉన్నాడు కూడా లేచి నుంచో నడుద్దాం పండి సార్ ఇంకెళ్దాం అంటారు. అంటే సెల్ఫ్ లవ్కి అంత పవర్ ఉంటుంది. సో ఈ సెల్ఫ్ లవ్ని మనం ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ని మనం ప్రతిరోజు కుదిరితే 3 పూట్ల ఒక చాట 2 నిమిషాలు కూర్చోవటం, మన శరీరానికి నాకు సేవ చేసామని కాళ్ళకి, చేతులకి అన్నిటికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటే వాటి యొక్క శక్తి పెరిగి ఇంకా మనకి సర్వీస్ చేయడానికి, ఇంకా మన జీవితంలో ఎన్నో పనులు చేయడానికి సహకరిస్తాయి. కాబట్టి ఇది రెంటెడ్ బాడీ. ఒక వెహికల్ మనం ఎట్లయితే క్లీన్ చేసుకుని ఎంత జాగ్రత్త చూసుకుంటామో ఈ శరీరాన్ని కూడా నిరంతరం మనం వేసే ఆహారం కావచ్చు, ప్రతి విషయంలో కూడా చాలా ఎరుగుతూ ఉండాలి. అట్లా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఆ యొక్క వైబ్రేషన్స్ అందరికి వెళ్తాయి. ఆటోమేటిక్ కూడా మనమే వాళ్ళని ప్రేమించవసరంలా, వాళ్ళు కూడా వాళ్ళే మన దగ్గరికి వచ్చేస్తారు. సో ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అనమాట. కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ లవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు తమ లోపాలు నేను బాగోలేను అనే అసంతృప్తితో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు నేను బాగోలేదు, ఎన్నున్నా కూడా నేను బాగోలేదు అని అసంతృప్తితో ఉంటారు. సో ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మనలో నుంచి మనం తీసేయాలి. ఎప్పుడు కూడా నేను ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. అందుకని పొద్దున్న మనం ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ అఫర్మేషన్ చేపిస్తాం. నేను నా జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. అప్పుడు మీరు అనుకునేటప్పుడు మీకు లోపల ఇంకో భావన వచ్చింది, ఈయనేంది ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అంటాడు, నేను ఎక్కడ జీవించాను, గతంలో చూస్తే అంతా అన్ని బాధలే కష్టాలే. వర్తమానంలో నువ్వు ఈ సంకల్పాన్ని ఎంత గొప్పగా చేసుకొని మనస్ఫూర్తిగా నువ్వు ముందుకెళ్తావో ఆటోమేటిక్గా నీ జీవితం మారిద్ది. సడన్ గా మనం గతంలో ఎన్నో పెట్టుకున్నాం లోపల, అర్థమైందా? అందుకని ఈ ఈ ఈ మాట చెప్పుకోవటానికి ఎంతసేపు బట్టి చెప్పండి, 2 సెకండ్లు. నేను నా జీవితంలో ప్రతి దిశలోనూ ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అంటే ఆటోమేటిక్గా అనేకుంది అఫర్మేషన్ అనేకుంది మన మనసులో నుంచి వచ్చే కొంది దాని యొక్క ఆ సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా మారిపోయి నిజంగా నువ్వు ఆనందంగా తృప్తిగానే జీవిస్తావు, ఏదున్నా లేకపోయింది. అర్థమైందా? సో మానవుడి యొక్క దుఃఖానికి కానీ ఆనందానికి కానీ సంతోషం కానీ మెయిన్ కారణం అంటే మన ఆలోచనలే. ఓకేనా? సో ఇవి 5 పాయింట్లు. ఇప్పుడు మనం పార్ట్ 1లోకి వెళ్దాం. సార్ 5th పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ప్రతి ఒక్కరు తమ లోపాలు నేను బాగోలేను అనే అసంతృప్తితో ఉంటారు. ప్రతి ఒక్కరు తమ లోపల నేను బాగోలేదని అసంతృప్తితో ఉంటారు. ప్రతి ఒక్కరు తమ లోపల నేను బాగోలేదు అనే అసంతృప్తితో ఉంటారు. సో ఇవి ఫస్ట్ 5 పాయింట్స్. ఇంకా ఉన్నాయి, రోజు కొన్ని డిస్కస్ చేసుకుందాం. సో లూయిస్ ఎలే గారి గురించి కూడా రోజు కొంత తెలుసుకుందాం మనం. తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి పార్ట్ 1లో మనకు ఫస్ట్ వచ్చేసి నా విశ్వాసము. మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి నా విశ్వాసము, కింద రాసుకోండి. జ్ఞానానికి విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తర్వాత కింద ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి నా విశ్వాసము. సో ఈ పార్ట్ 1 యొక్క ఎసెన్స్ అంతా కూడా విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఫస్ట్ 1 రాసుకోండి పాయింట్. నిజానికి
నిజానికి జీవించడము చాలా సులభం. నిజానికి జీవించడం చాలా సులభం. మనం వేటినైతే బయటికి పంపుతామో మనం వేటినైతే బయటికి పంపుతామో వాటినే తిరిగి పొందుతున్నాము. మనం వేటినైతే బయటికి పంపుతున్నామో వాటి నుండే మనం వేటినైతే బయటకు పంపుతున్నామో వాటినే తిరిగి పొందుతున్నాం. చూడండి, నిజానికి జీవించడం చాలా సులభమే, వాస్తవంగా సులభమే. కానీ మనకి సరైన ఆ జ్ఞానం లేక ఇప్పటి వరకు ఎవరికన్నా తెలుసా మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయని? ఎంతమంది తెలుసు? ఎంతమంది విశ్వసించారు అది ఇప్పటి వరకు? కానీ ఈరోజు తెలుసుకున్నాం మనం ఏదైతే లోపల క్రియేషన్ జరుగుతుందో. అందుకనే శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే విశ్వం అంతా లోపలే చూపెట్టాడు ఆ మహానుభుడు. దాని అర్థం ఏంటి? నాయన బయట ఏది లేదురా, నీ నుంచే లోపల నుంచే సృష్టింపబడుతుంది, అంతా నీలోనే ఉంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళి ఆ విశ్వం అనేది దానికి అనుకూలంగా స్పందించి వాటికి అనుకూలమైన ఆ, పరిస్థితులు ఆ యొక్క సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. సో కాబట్టి నిజానికి జీవించడం చాలా సులభమే. మనం వేటినైతే బయటికి పంపుతామో అది మాట కావచ్చు, ఆలోచన కావచ్చు. మనం వేటినైతే బయటికి పంపుతామో వాటినే తిరిగి పొందుతున్నాం. కాబట్టి మనం బయటికి పంపే వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని జీసస్ కూడా చెబుతారు, నువ్వు లోపలికి ఏది తీసుకెళ్తున్నాడు ఎవరు పట్టించుకోడు, బయటికి ఏది మాట్లాడుతున్నావా, బయటికి ఏది వెళ్తుందో అది సమాజం అంతా విశ్వం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. మనం ఏ ఏ కూర వేసుకున్నా ఏ పచ్చడి వేసుకుని తిన్నా కూడా ఎవరు పట్టించుకోడు. కానీ ఒక తప్పుడు మాట మాట్లాడితే అందరూ మన కళ్ళనే ఫోకస్ చేస్తారు. అట్లాగే మన ఆలోచనలు కూడా ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకో, మన ఆలోచన ప్రతి ఒక్క పాయింట్ లో కూడా మన ఆలోచనే. మన ఆలోచన ఎప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఉండాలి, ఒక గొప్ప సంకల్పంతో. మన ఆలోచన ద్వారా మనకి, ఈ విశ్వానికి, ప్రకృతికి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏ హాని జరగకుండా ఆలోచన మనం ఎప్పుడు నిరంతరం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్ ఎలా వచ్చిందంటే సాధన ద్వారా. ఏం ఆలోచించాలి, ఏ ఆలోచనతో మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు అనేది ఎలా వస్తుంది? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు మీ క్లాసులో చెప్పానో లేదో. ఒకసారి నేను బైక్ కొన్నా, పల్సర్. నేను అంతకుముందు ఏ బైక్ కొన్నా కూడా 40,000 వరకు తిరిగేవాడిని, మళ్ళీ కొత్త బైక్ కొనుక్కునేవాడిని. ఇప్పుడు ఆ పిచ్చి లేదనుకోండి. అలా నేను మూడోసారి బైక్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఇన్ టైంలో చేయలే. ప్రతిరోజు నేను మా విలేజ్ నుంచి గుంటూరు వెళ్ళేవాడిని. విలేజ్లో ఉన్నప్పుడు నాకే ఆలోచన ఉండేది కాదు. గుంటూరు వెళ్ళాక అరే నేను ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేయలేదు కదా, గబక్కన ట్రాఫిక్ కూడా వచ్చి పట్టుకుంటాడేమో అని ఆ ఆ సిటీలో తిరిగానంతసేపు ఆ ట్రాఫిక్ లో ఇదే ఆలోచన మైండ్ లో మెదులుతా ఉండేది. ఇట్లా ఒక 20 డేస్ దాటిపోయింది రిజిస్ట్రేషన్ పీరియడ్, నేను జర్నీ చేస్తానే ఉన్నా. మీరు నమ్ముతారు నమ్మరు, సడన్ గా ఒక రోజు ఎవడన్నా పోలీస్ ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర లేకపోతే రోడ్ లో పట్టుకుంటే అది వేరు. ఒక ఎంటీ రోడ్ లో నేను వెళ్తుంటే జనం ఉండరు, ఎవరు ఉండరు, వెనక నుంచి వచ్చి నా బండి పట్టుకున్నాడు. దీనికి కారణం ఎవరు? నా ఆలోచన. అంటే నా ఆలోచన చేసి చేసి దానికి ఒక గొప్ప ఎనర్జీ ఇచ్చి, అమ్మా ఇదిగో దీన్ని రూపాంతరం చెందించు, దీని తాలూకా ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను పొందాలి అని నేనే క్రియేట్ చేసి దాన్ని వదిలే, దానికి అనుసారంగా నేను ఆ, ఆ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఇప్పుడు మన జ్ఞానం తెలిసింది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, నేనే కదా ఆలోచించింది, సో జరిగింది. సో కాబట్టి మనం దుఃఖపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దాన్ని ఒక అనుభవంగా తీసుకున్నాం, తర్వాత విడిచిపెట్టారనుకోండి అది వేరే విషయం. సో అట్లా ప్రతి phase లో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా మన ఆలోచన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో నిజానికి జీవించడం చాలా సులభం. మనం వేటినైతే బయటికి పంపుతామో వాటినే తిరిగి పొందుతున్నాం. మనం వేటినైతే బయటికి పంపుతాం, మనం ఈ బయటికి ఏ ఆలోచన అయితే పంపుతున్నామో వాటినే తిరిగి పొందుతున్నాం. అర్థమైందా? సో అందుకని ప్రతి విషయంలో కూడా, ప్రతి దీనిలో కూడా మన యొక్క ఆలోచన అనేది చాలా గొప్పగా ఉండాలి. మనం ఏదైతే పంపుతామో అదే బయటికి అనేది రాబడుతుంది. ఇది రాసుకున్నారా? నిజానికి జీవించడం చాలా సులభం. మనం వేటినైతే బయటకు పంపుతామో వాటినే తిరిగి పొందుతున్నాం. వేటినైతే బయటకు అనే దానికాడ మన ఏ ఆలోచనలు అయితే బయటికి పంపుతున్నామో అని రాసుకోండి. ఏ ఆలోచనలు అయితే బయటికి పంపుతున్నామో వాటినే మనం పొందుతున్నాం. అప్పుడు కొద్దిగా మీకు క్లారిటీ ఉంటుంది. మళ్ళీ దేన్నైతే బయటకు పంపుతున్నాం అనగానే కన్ఫ్యూజన్ ఉంటుంది.
నేను ఇలా ఎందుకు రాపిస్తున్నానంటే మనం ఎన్ని విన్నా కూడా గుర్తుండదు. సో ఈ సెషన్ ఈ 6 రోజులు కూడా మన జీవితానికి చాలా ముడిపడి ఉంది. మనం రాసే కొంది మన ఏకాగ్రత ఫస్ట్ ఇక్కడే ఉంటది. అట్లాగే మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం 100 సార్లు చదివే కన్నా ఒకసారి రాస్తే గుర్తుంటదని. సో నేను కూడా ఈవెన్ పుస్తకాలు చదివినప్పటికీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు సపరేట్ డైరీ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తా. అది ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు ఏంటంటే మనకు తొందరగా గుర్తుండిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. నెక్స్ట్, అంతేగాని మీరు ఏదో హోంవర్క్ లాగా ఫీల్ అవ్వద్దు. సెకండ్ పాయింట్, ఈ విశ్వము ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. ఈ విశ్వము యూనివర్స్ మనం ఎంపిక చేసుకున్న ప్రతి ఆలోచన మనం ఎంపిక చేసుకున్న ప్రతి ఆలోచన మనం ఎంపిక చేసుకున్న ప్రతి ఆలోచనను మరియు ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. అంటే నువ్వు ఏ ఆలోచన అయితే ఆలోచిస్తావో, ఏ నమ్మకంతో అయితే ఉంటావో దాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. ఏం తెలియదు విశ్వానికి. అర్థమైందా? నువ్వు ఏది అనుకుంటే అదే, నువ్వు ఏది నమ్మితే అదే. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఈ విశ్వము ఉమ్, మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనలు ప్రతి ఆలోచనను మరియు ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. నువ్వు ఏ ఆలోచన అయితే ఆలోచిస్తావో దాన్ని ఓకే అంటది. అర్థమైందా? నువ్వు కోటేశ్వరుడు కావాలన్నా ఓకే అంటది, నువ్వు బెచ్చగాడి కావాలన్నా ఓకే అంటది. అర్థమైందా? నువ్వు ఏ నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం. మీరు ఏ వ్యక్తి, ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఒక వ్యక్తిని నమ్ముతారు, ఒక వ్యక్తిని నమ్మరు. కానీ నమ్మనోడు మంచోడు ఉంటాడు, నమ్మేవాడు మోసం చేసేవాడు ఉంటాడు. దాన్నే సమర్థిస్తుంది. ఎందుకని? నువ్వు నమ్మేవు కాబట్టి. అక్కడ జడ్జిమెంట్ లేదు. ఇప్పుడు భగవంతుడు నాకెందుకు కష్టాలు ఇవన్నీ ఇచ్చాడు అనుకుంటాం కదా, చాలా రాంగ్. భగవంతుడు పంచభూతాలు ఉన్నాయి, కులమతాలు భేదం చూపెడుతున్నాయా? వీడు ఆ కులం వాడు, వీడికి ఎక్కువ సూర్యరశ్మి ఇవ్వాలి అనేది ఉందా? భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అర్థమైందా? సో మనం చేసే ఆలోచన, మనం చేసే కర్మలను బట్టే మన జీవితం అనేది దిశానిర్దేశం అవుతుంది. సో కాబట్టి ఈ విషయంలో మనం ప్రతి ఒకటే ఎక్కడున్నా కూడా మనం మన ఆలోచనను, ఒకవేళ చాలా మందికి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అలా థాట్ వచ్చినప్పుడు మీరు వెంటనే ధ్యానంలో కూర్చోండి, మైండ్ ఎంప్టీ చేసుకోండి. ఇది ఒకటే మార్గం. మరి మీకు భయం రావచ్చు, నిన్ను చెప్పాడు కదా అమ్మో నేను ఇన్ని ఆలోచన చేశాను, నెగిటివ్ ఆలోచన చాలా చేశాను, నా జీవితం ఇక అంత గందరగోళం అని భయపడతా ఉంటారు. అలా భయపడాల్సిన పని లేదు. ప్రతి ఆలోచన కూడా రూపాంతరం చెందదు. ఏది రూపాంతరం చెందిదైతే నెగిటివ్ ఆలోచన రూపాంతరం చెందవు. ఎప్పుడు ఏ రూపాంతరం చెందానంటే, ఒకే ఆలోచన నువ్వు 2-3 నెలలతో పాటు ఉన్నావు అనుకోండి. చెప్పే కదా మా ఫ్రెండ్ వాళ్ళ తాత అన్ని బాగున్నాయి కానీ ఈయన ఇలా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అని చెప్పే కదా. ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 3 నెలలు 2 నెలలు ఒకే ఆలోచన పట్టుకొని దాంతో బాధతో దుఃఖంతో భయంతో నాకేమైపోద్దని ఉన్నాం అనుకో, అప్పుడు ఈ లో ఎనర్జీ లెవెల్లోనే ఆ లో నెగిటివ్ సోల్స్ అన్ని కూడా అటాక్ చేస్తాయి. ఇప్పుడు దెయ్యం పట్టింది, భూతం పట్టింది ఏ చెప్తారు కదా, ఇవన్నీ కూడా ఆ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, అంటే మనం వాడుక భాషలో అలా వాడుతున్నాము. మనం ఏమనుకుంటామంటే సైంటిఫిక్గా లోయర్ ఎనర్జీస్ అంటాం. ఎవరైతే వీక్గా ఉంటారో, స్ట్రాంగ్గా ఉండరో, మానసికంగా శారీరకంగా గందరగోళంగా ఉంటారో వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎప్పుడైతే మన సాధన పరంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామో, దీంతో మనకు అవసరం లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు సాధన చేసే ముందు వాళ్ళకి అర్థమైపోతాయి. ఆ సోల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి మనం, అందుకనే ధ్యానం చేసే చాలా మంది, నీ అనుభవం ఏంటంటే మా ఇంటి దగ్గరికి చెడు చేసేవాడు కూడా ఇంటి దగ్గరికి వచ్చి మంచి చేసి వెళ్ళిపోతారంటారు. ఆ వైబ్రేషన్స్ అనేవి అలా మార్చేస్తాయి వాళ్ళని. అందుకని మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోవాలంటే ఈ పాయింట్స్ తో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది మన సాధన. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా సాధనలోనే జరిగింది. ఎప్పుడు జరిగిద్ది? ఒక అరగంట చేస్తే జరగదు, గంటలు గంటలు చేయాలి ధ్యానం. అర్థమైందా? నిన్న ఒక మహానుభావుని కలిశాను తిరుపతిలో. ఆయన పేరు ఋషికేష్ చౌదరి. ఆల్రెడీ మన క్లాసులో కూడా చెప్పా. ఆయన భౌతికంగా కొన్ని కోట్లు సంపాదించాడు. మేము ఎంతో మంది మాస్టర్లు చూస్తూ ఉంటాం. ధ్యానం చేయటం వేరు, క్లాసులు చెప్పడం వేరు, ఆచరణ వేరు. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే
జీవితంలో ముందుకెళ్తారు, సాధనలో కానీ భౌతికంగా కానీ. ఆయన ఏజ్ ఒక 45 ఉంటుందండి, 45 నుంచి 50. రియల్ ఎస్టేట్లో దాదాపు 1000 కోట్లు సంపాదించాడు. సంపాదించి ఈరోజు ఈవినింగ్ 5కి ధ్యానంలో కూర్చుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి లెగుస్తాడు. మరి 1000 కోట్లు ఉన్నాయి కదా, జాగ్వార్ కార్లు ఉన్నాయి, బిఎండబ్ల్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తిలా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడ అసలుకి ఏమి కనపడలే ఆయన. ఆ మొత్తం మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ 16 గంటల ధ్యానం. వాళ్ళ ఆఫీస్లో కూడా ప్రతి ఎంప్లాయీ, ఇప్పుడు ఫారిన్లో ఏం చెప్తారంటే 1 గంట పని చేస్తే 10 నిమిషాలు రెస్ట్ తీసుకోమంటారు ఆఫీసులో. ఇప్పుడు బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఆ మెసేజ్. సైంటిఫిక్గా దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనిషి ఎప్పుడైతే రిలాక్స్ అవుతాడో మెదడు రిలాక్స్ అయితే ఆ 5 గంటలు చేసే పని, ఆ యొక్క ఎఫెక్ట్నెస్ అంతా కూడా ఈ 15 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఆ చేసే పనిలోను వాటిలోనూ నాణ్యత పెరిగిద్ది. సో కాబట్టి ఈయన కూడా అదే ఫార్ములాని 40/20 అని 40 మినిట్స్ పని చేయాలి, 20 నిమిషాలు ధ్యానం చేయాలి. అందరూ 40 మినిట్స్ పని చేయాలి, 20 నిమిషాలు ధ్యానం చేయాలి. సో ఈరోజు ఆయన సంపాదించే 100%లో 30% సొసైటీకి ఖర్చు పెడుతున్నాడు. ఆయన చెప్పాడు, మేము ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, పిల్లలకైతే చెప్పేశాను, నేను మీకైతే ఏమి ఇవ్వను, బాగా చదివిస్తాను, ఒక ఉన్నతమైన ఒక మార్గాన్ని చూపెడతాను, ఈ ఆస్తుల మీద ఏమి మీరు నమ్మకాలు పెట్టుకోవద్దు, నేను చేసే పని నేను చేస్తాను, తర్వాత మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి అని చెప్పి, ఇప్పుడు ఆయన యొక్క సంకల్పం ఏంటంటే వచ్చే 1000 కోట్లలో 95% ఆఫ్ అమౌంట్ అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలని బిజినెస్ చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప సంకల్పం. అలాంటప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే పిఎస్ఎస్ మూమెంట్ లో ఎప్పుడు లేదు, మోస్ట్ సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చారు అక్కడికి. అంటే సీనియర్ అనే కన్నా ఒక 25-30 సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ ఒక్కో డిస్టిక్ ఒక్కో పిల్లర్ ఉంటాడు. ఎవరో ఒకరు ఉంటేనే కదా వాళ్ళ ద్వారా. ఇప్పుడు మనకున్నాడు, మనకు రంగనాథ్ గారి ఈ యొక్క ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేశారు. మనమంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఈ క్లాసులు వింటా ఆ బెంగళూరు నుంచి. అట్లాగే ఒక్కొక్క డిస్టిక్ లో వాళ్ళందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? అది అలా డిజైన్ చేయబడింది, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అలా. ఆయన ఆయన యొక్క గొప్ప సంకల్పం అనేది అంతమందిని అక్కడ దగ్గరికి తెచ్చింది. అర్థమైందా? అందుకని ప్రకృతి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను బాగుండాలనే కన్నా నాతో పాటు 100 మంది బాగుండాలని కోరుకున్న వాళ్ళకి ఎక్కువ సహకరించింది. అర్థమైందా? ఏది లోటు ఉండదండి నిజంగా. మనం అది అనుకోగానే నేను కాదు, నాకన్నా ఎప్పుడైతే 100 మంది స్వధర్మంలో నేను బాగుండాలి, నేను బాగుండాలనుకున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటామో ఆటోమేటిక్గా అది మనకి 100కు 300% ఫలించింది అతి త్వరగా. అప్పుడు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు, సార్ నేను ఈ వెంచర్ వేసి నెల అవ్వట్లేదు, ఆ వెంచర్లో మొత్తం అది ఎక్కడ ఉంటుంది నిజంగా. ఆయన నా లైఫ్లో నేను ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలకు వెళ్ళా, చూసా, ఇట్లా ధ్యానం క్లాస్ చదవడానికి ఎన్నో వాటికి వెళ్ళా వెంచర్స్కి. ఆయన అంత అద్భుతంగా డిజైన్ చేశాడు ఆ వెంచర్ కూడా. ధ్యానంలో ఎలా వచ్చిందో దాన్ని అలా డిజైన్ చేశాడు. ఆ 152 వెంచర్లో విత్ ఇన్ 20 డేస్లో అన్ని బుక్ అయిపోయినాయి. ఎందుకు బుక్ అయినాయి? ఆయన సంకల్పం. ఆయన ఏంది, ఆయన లాభం కోసం చేయట్లా, నేను ఈ విశ్వానికి పనిచేయాలి. ఎంతో మంది ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఓ సత్యం తెలిసింది ఆయనకి, డబ్బు అనేది శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు కూడా సాధన చేసుకుంటూ కుటుంబ ధర్మంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంత అక్కడ పెట్టేసి మిగతా వచ్చిన అమౌంట్ అంతా కూడా మనం సమాజానికి ఉపయోగపెట్టాలి. ఆ యొక్క సంకల్పంతో ఆ రోజు అంతమంది రాగలిగారు. 20 రోజుల్లోనే అన్ని బుక్ అయిపోయింది. సో అట్లా. తర్వాత విశ్వశక్తి, మూడోది రాసుకోండి. విశ్వశక్తి మన గురించి తీర్పునివ్వడం కానీ, విశ్వశక్తి మన గురించి తీర్పునివ్వడం కానీ, మనల్ని ఒకానో మనల్ని విశ్వశక్తి మన గురించి తీర్పు ఇవ్వడం కానీ, మనల్ని ఒప్పుకొనకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని కూడా ఒక పేజీ ఉందనుకోండి, ఆ పేజ్ యొక్క ఎసెన్స్ అంతా కూడా ఈ పాయింట్లో ఉంటుంది. మీరు కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు పేజ్ అంతా చదివాక ఒక బ్రాకెట్లో పెడతారు దాని యొక్క సారాంశం. సో ఒక్కో పేజీకి ఒక్కో సెంటెన్స్ ఇచ్చారు ఇలా. అదంతా చదివితే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని మనం బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్దాం.
విశ్వశక్తి మన గురించి తీర్పు ఇవ్వడం కానీ విశ్వశక్తి మన గురించి తీర్పు ఇవ్వడం కానీ మనల్ని ఒప్పుకొనకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. అంటే ఇప్పుడు ఏదైతే మన ఆలోచన అంటే శక్తి, అర్థమైందా? మన ఆలోచన అంటే శక్తి. సో కాబట్టి ఈ ఆలోచనలకి విశ్వశక్తి ప్రతిస్పందించదు. ఎప్పుడు నీ ఆలోచన బట్టి అది ఆ ఎనర్జీ ఫార్మేషన్ అనేది అలా క్రియేట్ చేయబడతా ఉంటది. అర్థమైందా? ఇప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా, నెగిటివ్ ఎనర్జీ లేదు. ఎనర్జీ ఎప్పుడు ఒకేలాగా ఉంటది. నీ యొక్క ఆలోచన బట్టి ఆ ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫ్రీక్వెన్సీస్ అనేది మారుతూ ఉంటాయి. అర్థమైందా? అందుకని మన జీవితంలో ప్రతిసారి కూడా అద్భుతంగా 3 చెప్తాడు. ఎప్పుడు నో కామెంట్ చెప్పండి అందరూ. నో కామెంట్, నో నో కామెంట్. జడ్జిమెంట్. నో కామెంట్, నో జడ్జిమెంట్. మనం ఎప్పుడు కూడా ఎవరిని కామెంట్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు. మనం తెలియక చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ స్థానంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఈవెన్ బయటికి మనం వెళ్ళేటప్పుడు చాలా మంది ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఎంతో మంది బెచ్చగాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఏంటి ఒక్కోసారి చికాకు అయిపో ఏంటి ఓవర్గా సోది అని ఆ డోర్లు క్లోజ్ చేయడం, ఇవన్నీ కూడా కర్మలే. నీకు చేతనైతే ఇవ్వు, లేవు అనుకో ఒక స్మైల్తో లేవమ్మా చేంజ్ అంటే అది వేరు. అంతేగాని సో ప్రతిదీ అకౌంటబిలిటీయే. అందుకే ఎవరిని మనం కామెంట్ చేయకూడదు. ఫస్ట్ మన పొరుగు వాళ్ళని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ, మన పిల్లల్ని కానీ, మన వాళ్ళని కానీ అసలు ఎవరిని కామెంట్ చేయొద్దు. నో కంప్లైంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఆధ్యాత్మిక మొత్తం 3 సూత్రాలు ఇదే. నో కంప్లైంట్, ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వకూడదు. నో కామెంట్, అదేందండి మీరు భలే విచిత్రంగా చెప్తున్నారు, అసలు ఈ మూడింటితోనే జీవితం అంతా ముడిపడి ఉంటే ఇవన్నీ మేము యాడ్ చేయడం. మరి అదే ఇక్కడున్న టెక్నిక్. మనం ఎంత కంప్లైంట్ చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క కర్మలు మనం తీసుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తి గురించి మనం ఎంతైతే చెడుగా మాట్లాడుకుంటూ రోజు మనం కూర్చొని జపం చేస్తూ ఉంటామో వాడి యొక్క నెగిటివ్ ఎనర్జీ, వాడి యొక్క లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మన దగ్గరికి వస్తాయి. అర్థమైందా? మన యొక్క పాజిటివ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. మీరు ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి రోజు రోజు ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మనమేమో డీల్ అవుతూ ఉంటాము, వాళ్ళేమో హ్యాపీగా నడుస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ ఎవరి గురించి కూడా నో కంప్లైంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్. జరుగుతుందా చూడండి, మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి, నచ్చపోతే కామ్గా మనం పక్కకి వెళ్ళిపోవడం. వాటిలో మనం ఇరుక్కోకూడదు. విశ్వశక్తి మన గురించి తీర్పులు ఇవ్వడం కానీ మనల్ని ఒప్పుకోనకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. అది ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మన ఆలోచనలే ఆ యొక్క ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారుస్తా దానికి మళ్ళీ భౌతిక జీవితంలో సృష్టింపబడుతున్నాయి. తర్వాత మనలో చాలా మందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి. మరి ఇలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. మనలో చాలా మందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి. మరి ఇలాగే జీవించాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు ఒక గిరి గీసుకొని బతుకుతూ ఉంటాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే స్వతహాగా మనకి రావు. మన ఇంట్లో మన పెద్దవాళ్ళ నుంచో, మన పేరెంట్స్ నుంచో, లేకపోతే ఆ మన యొక్క కుల మత ఆచారం నుంచో వస్తాయి. మరి అవన్నీ త్యజించాలంటే త్యజించమని నేను చెప్పను. కానీ వివేకానందుడు కూడా ఏం చెప్తాడంటే మరోసారి చెప్పండి సార్ పూర్తి. మనలో చాలా మందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి. మనలో చాలా మందికి మనకు మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి. మరి ఇలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. మరి ఇలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. సో మూఢనమ్మకాలు ఎదురొస్తున్న పొరపాటున కొంతమంది, ఇప్పుడు నేను మా విలేజ్కి వచ్చి చూస్తూ ఉంటా, ఎవరన్నా నడిచి వెళ్తున్నారు అనుకో, వెనకరారా ఎలబాకు, వెళ్ళిపోరా వెళ్ళినాక వెళ్దు కానీ ఇలాంటివి అంటూ ఉంటారు. ఎదురొస్తే ఎలబాకు వెనకొచ్చి కాలు కడుక్కొని వెళ్ళి కూర్చోకొచ్చేసేపు తుమ్మామనుకోండి,
ఎవరు తిన్నారు కూర్చోమ్మ 10 నిమిషాలు. ఏంటి అశాస్త్రీయత అంతా? ఇప్పుడు నేను మా ఇంటి పక్కన మాకు ఒక నాయనమ్మ ఉండేది, మా నాయనమ్మ. ఆమె ఎదురొస్తే వాళ్ళ సొంత కొడుకు కూడా వెళ్ళేవాడు కాదు. నేను ఆమె ఎదురు రావటం కోసం చూసేవాడిని, నువ్వు ఎప్పుడు ఎదురొచ్చిందని నేను వెళ్ళాలా అని. నాకు ఏ రోజు ఏం కాల. నేను ఒకటే అనుకునేవాడిని, మా నాయనమ్మ ఎదురొస్తే నాకు అంతా మంచి జరిగిద్ది అనుకున్నాడు. ప్రతిసారి ఆమె ఎదురొచ్చినప్పుడే నేను బయటికి వెళ్ళేవాడిని. ఇవన్నీ మూఢనమ్మకాలు. వీటితో మనలో మన యొక్క ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, సృష్టి భగవంతుడు అని ఎవరైతే అనుకున్నామో ఇప్పుడు వరకు, మానవుడికి కొంత వ్యవస్థ అనేది లేకపోతే విచ్చలవిడితనం అయిపోయి ఈ సృష్టిని అంతా కూడా నాశనం చేస్తారని చెప్పి ఒక సిస్టమ్ పెట్టాడు. భయం అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఉండాలి అది. అది ఉన్నప్పుడు వ్యవస్థ అంతా కూడా సరైన విధానంలో ఒక డిసిప్లిన్ లో వెళ్తది. కానీ ఈ రోజు ఎలా అయిందంటే, అసలు మూఢనమ్మకాలు, విపరీతమైన మూఢనమ్మకాలు. అది అది చేయకపోతే నాకు ఏమైపోద్దేమో. భగవంతుడు ఎప్పుడు శిక్షణ ఇవ్వడు. భగవంతుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు శిక్ష ఇవ్వడు, శిక్షణే ఇస్తాడు. భగవంతుడు ఎప్పుడు శిక్ష ఇవ్వడు, శిక్షణే ఇస్తాడు. అర్థమైందా? ఆ మీరు గుడికి వెళ్ళినప్పుడు, ఇప్పటికి టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మీలో చాలా మంది. గబక్కన ఏదన్నా జరిగింది అనుకోండి, అయ్యో జరగాలని జరిగిపోయింది, నాకేమన్నా అయిపోద్దామో అని ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు ఏదన్నా అయిపోద్దా అని ఆలోచిస్తా ఉంటావో, 1 minute కొంచెం ఇక్కడ వాళ్ళే వస్తారు. నెట్ సిగ్నల్ డిస్కనెక్ట్ అయింది, రైట్. సో ఈ నమ్మకాలు, మూఢనమ్మకాలన్నీ తీశారు. వివేకానందుడు కూడా అదే చెప్తాడు. ఏ ఆలోచన అయితే నీకు శక్తినిస్తుందో, ఏ కర్మ అయితే నీకు శక్తినిస్తుందో వాటిని ఆచరించు. అది ఆధ్యాత్మికత అయినా భౌతికత అయినా. అర్థమైందా? నువ్వు ఆధ్యాత్మంలోకి వచ్చి నీ జీవితాన్ని నువ్వు దుఃఖం చేసుకోవద్దు, అసంతృప్తి లేకుండా ఉండొద్దు అని చెప్పి ఆయన ఏం చెప్పాడు? అన్నిటికన్నా మానవుడికి తృప్తినిచ్చేది, మరి ఆనందాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక విజ్ఞానమే. నేను ప్రపంచానికి ఇచ్చే సందేశం కూడా ఇదే. ప్రతి వ్యక్తి కూడా తనలో ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆ మహానుభావుడు చెప్పాడు. సో ఇలా మూఢనమ్మకాలు, తుమ్మితే కూర్చోవటం, మళ్ళీ స్నానం చేయటం, ఏంది పిచ్చుకోవాలంతా? ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ఫర్ సపోజ్ అనుకుందాం, ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకెళ్ళాలి, అప్పుడు పిల్లి ఎదురొచ్చింది, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆయన ప్రాణం పోదు. అది శాస్త్రీయత అశాస్త్రీయత? అందుకని వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి మనం. మానవుడి జీవితం స్వేచ్ఛా జీవితం. స్వాతంత్రం వచ్చింది 70 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ మనం స్వతంత్రం తెచ్చుకోలేకపోయాం. అవునా కాదా? ఈ రోజుకి ఎన్నో అపనమ్మకాల్లో అశాస్త్రీయంగా మనం ఎన్నో మన వెనక ఇంటి వారి నుంచి వచ్చినాయి కానివ్వండి, మన కుటుంబ పరంగా కానీ సొసైటీ పరంగా ఎన్నో మన యొక్క ఈ బ్రెయిన్ లో కూరుకుపోయి వాటి నుంచి బయటపడలేక ఎంతో మానసిక అశాంతిని అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి వాటన్నిటికీ ఈరోజు చెక్ పెట్టండి. నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఒక పక్షి ఎలా జీవించిద్దో అలా నువ్వు జీవించాలి, అదే ఆధ్యాత్మికత. ఒక చిలక ఎలా జీవించిదో అలా మనం జీవించాలి, అదే ఆధ్యాత్మికత. ఒక నీటిలో చేప ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో అదే ఆధ్యాత్మికత. స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి కావాలి. ఆ స్వేచ్ఛను మనం ప్రతిసారి అదే ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చేశాడు. ఏ రోజు కూడా ఏ మనిషిని అరే నువ్వు అజ్జయిపోతే ఈడు ఇచ్చేయలేదే అని ఏ రోజు అనలా. ఆయన దగ్గరికి వెళ్తే లేనోడిని ఉన్నోడిని 1000 కోట్లు ఉన్నోడిని ముగ్గురిని ఒకే లెవెల్లో చూసేవాడు. అది మాకు అర్థమయ్యేది ఆయన చేష్టల ద్వారా, చేతల ద్వారా. అందుకని ఈరోజు మేము ఎంత అభిమానం కన్నా ఇంకో గొప్పవాడు. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. మీరు చూడలేదు, మీ దగ్గర గురువుతో ఆ యొక్క స్పర్శను అందుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు కూడా ఎమోషనల్ గా ఆ మహానుభావుని మేము ఏదైనా చేయగలం ఆయన కోసం. ఆ స్థాయిలో మా బ్రెయిన్ అనేది ఎందుకు ఇంత ఎవల్యూషన్ వచ్చిందంటే ఆ మహానుభావుడు యొక్క ఇచ్చిన జ్ఞానము, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క స్నేహతత్వం. చాలా మంది ప్రేమగా ఉండని చెబుతారు, స్నేహంగా ఉండని చెబుతారు, కానీ ఆయన ప్రతి ఒక్క దానిలో ఆచరించి చూపెట్టాడు. అర్థమైందా? ఆయన మనిషిలో ఉన్న ప్యూరిటీ చూశాడు కానీ స్థాయి చూడలే ఎప్పుడు.
సో అటువంటి గొప్ప వ్యక్తి పత్రిజీ. కాబట్టి మనం కూడా ఈ మూఢనమ్మకాలు ఏదైతే మన మానసిక వ్యవస్థను మనం వీటిని మనల్ని ఇబ్బంది పెడతామో వాటి నుంచి బయటపడాలి. అర్థమైందా? ఎప్పుడు గుర్తుపెట్టగలం, వీఆర్ఏ ఫ్రీడమ్, స్వేచ్ఛా పక్షులం. మనం ఎలా అయినా జీవించాలి. అర్థమైందా? మనం ఎదుటోళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఈ స్వేచ్ఛ ఎలా ఉండాలి? జీవితాన్ని డైల్యూట్ చేసేలాగా ఉండకూడదు. అందుకని ఓషో కూడా ఏం చెప్తాయంటే, లైఫ్ ఈ సెలబ్రేషన్, వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే. జీవితం అనేది ఒక గొప్ప వేడుక లాంటిది. ప్రతి సంఘటన సిచ్యువేషన్ ని మనం జ్ఞానంతో ధర్మంగా జీవించాలి. స్వేచ్ఛ ఉందని మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఇది అవ్వకూడదు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా సాధన పెరిగే కొద్ది మనకు అన్ని ప్రతి విషయం కూడా కూలంకషంగా అర్థమవుతా ఉంటది. ఓకేనా? సో కాబట్టి మన స్వేచ్ఛా జీవులం, ఎక్కడ కూడా మనకి సంఖ్యలు వేసుకొని జీవించొద్దు. ఈ భూమి మీద ఉన్న అన్నాళ్ళు ఈ భూలోకంలో అన్నింటిని ఆస్వాదించడానికి వచ్చాం. ఆ ఆస్వాదించడం అనేది ఎలా ఉండాలి? ధర్మయుతంగా ఉండాలి. అర్థమైందా? మనకు ఆ నేచర్ రూల్స్ ని అపోజ్ చేసి వెళ్ళకూడదు. అర్థమైందా? సో అది తర్వాత 6:45 అయింది. ఇంకొక 5-6 పాయింట్లు డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం పార్ట్ 1. నేను మెయిన్ ఎసెన్షియలే చెప్తున్నాను, అన్ని చోట్ల. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇది మనందరికీ వర్తించిద్ది. రాసేటప్పుడు ఒకసారి మననం చేసుకోండి. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో ప్రవర్తించేవారో గమనించి మనం కూడా అలా స్పందించాలని ప్రవర్తించాలని నేర్చుకున్నాము. ఎంత గొప్ప విషయం చూడండి. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో ప్రవర్తించేవారో గమనించేవారో మనం కూడా అలాగే స్పందించాలని ప్రవర్తించాలని నేర్చుకున్నాం. ఎంత గొప్ప పాయింట్ ఇది, అవునా కాదా? మన ఇంట్లో చెప్తా ఉంటా, అరే నువ్వేంటి ఎలా ఉన్నావు, మీ తాత ఎట్టుండేవాడు తెలుసా, ఇక ఆయన బయటికి వెళ్తే చాలరా, ఇలా మన పిల్లల్ని కూడా రుద్దుతూ ఉంటాం. ఇంకా తాత అట్లా జీవించి మనవడు జీవిస్తే ఇంకా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంది? ఆయన జీవితం అయింది, ఈయన జీవితం ఈయంది. చాలా మంది చూడండి, కష్టాల్లో వచ్చినప్పుడు ఏదైనా ఆస్తులు అమ్మారనుకోండి, ఊళ్ళో వాళ్ళు ఏమంటారు తెలుసా, అబ్బో వాళ్ళ తాత ఏమో నిరంతరం కష్టపడ్డాడు, ఈడు కడుపును పడ్డాడయ్యా, ఈడు పడతాం ఆస్తులన్నీ దిగదార్చుకుంటూ వస్తున్నాయి అంటే అది ఆయన డిజైన్, ఇది వీడి డిజైన్. అర్థమైందా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం చుట్టూ ఉన్న పెద్దల జీవితం పట్ల మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం చుట్టూ ఉన్న పెద్దల జీవితం పట్ల ఎలా స్పందించేవారో ప్రవర్తించేవారో గమనించి మనము కూడా అలా స్పందించాలని ప్రవర్తించాలని నేర్చుకున్నాం. సో ఇది అందరికి వర్తించింది. చూడండి, మీలో కుటుంబం నుంచి కొన్ని వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక రకమైన భావాలు వస్తూ ఉంటాయి. అరే మనం ఒక్కసారి అది repeat ఎక్కడ చేయండి సార్. కాంప్రమైజ్ అవ్వకూడదు, నువ్వు భలేవాళ్ళ. చెప్పండి అమ్మా. ఒక్కసారి రిపీట్ చేయండి సార్ ప్లీజ్. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దల జీవితం పట్ల ఎలా స్పందించేవారు ప్రవర్తించేవారు గమనించి అలా ఉన్నారా? మనము కూడా అలాగే స్పందించాలని ప్రవర్తించాలని నేర్చుకున్నాము. ఓకేనా? సో ఇదన్నీ దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన, మనకంతా అనుభవంలోకి వచ్చే ఉంటది. చాలా వరకు చాలా మాటలు కూడా ఆ రోజు మీ తాత అయితే అసలు ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ కూడా మనం బ్యాక్ లో ఉన్న వాళ్ళ మీద రుద్దా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు స్టిల్ టుడే మన ఇంట్లో మనవాళ్ళు ఉన్నారే, మీ తాత పేరు పోగొట్టబాగురా, ఆయన ఎంతో అద్భుతంగా జీవించాడు, సంపాదించాడు, నువ్వేమో ఇట్లా జల్సాలు చేస్తున్నావు, ఒకరోజు ఆర్ఎక్స్ బైక్ అంటావు, యమహా బైక్ అంటావు, ఇంకో రోజు మార్కులు చూస్తే లేవు. ఇట్లా అంటే ఈ విషయమే కాదు, జస్ట్ మనం అందరికి అర్థం కావాలంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకేం మాట్లాడతాం?
కొన్ని కొన్ని ఏది నేను సరిగ్గా చేయను, తప్పంతా నీదే. సో ఇలాంటివి కొన్ని ఆ ఇంట్లో ఉన్న క్రియేషన్ అంతా కూడా మనం పిల్లల మీద రుద్దుతూ ఉంటాం. అదేమంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాం. ఎవరి లైఫ్ వాళ్ళది ఇక్కడ. మనం అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళలా వీడు ఉండాలని కోరుకోవటం కన్నా, వాళ్ళలా వీళ్ళు ఉండాలని కోరుకోవటం కన్నా అక్కడ కూడా మనం పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి సరైన విధానంలో. పెద్ద క్లాస్లో ఉన్నా. సరే, ఫోన్ చేస్తాం. సో ఇది ఫస్ట్ మనం ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కూడా మనం బ్యాక్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇలా చేశారు నువ్వు ఇలా ఉన్నావు ఏంటని వాళ్ళ మానసికంగా మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళది. అర్థమైంది. ఏమో ఆయన ఆ జన్మలో కష్టపడ్డాడేమో, సంపాదించిన ఆస్తిని ఈ జన్మలో ఆస్వాదించడానికి వచ్చాడేమో, ఎవడికి తెలుసు. ఓ జన్మలో కష్టపడ్డాడు, నెక్స్ట్ జన్మలో సుఖం కోరుకుంటాడు కదా. అప్పుడు ఆయన సంపాదించాడు, నాది నాది అనుకొని పైకి వెళ్ళాడు. ఇది సినిమాలో నేను అంత సంపాదించి ఏం ఆనందపడలేదు, మళ్ళీ ఒకసారి నా జన్మ నాకు ఆ ఇంట్లో నువ్వు నాయనా, నేను అక్కడ పుట్టి నా ఆస్తి నేనే అనుభవిస్తానని రోజుకు ఒక బైక్ కొంటాడు. 10 రోజులకు ఒక అతని ఇష్టం. అందుకని ఇంట్లో మనవడు మనవరాలు కూడా మా తాత నా కడుపును పుట్టాడయ్యా అంటాం. కానీ ఏదైనా ఖర్చు పెడితే మాత్రం మా 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 నాన్నగారే మా ఆవిడ కడుపును పుట్టాడు అని అంటాం. ఈయన మరి నాన్నగారు కదా, ఈయన ఖర్చు పెడితే మాత్రం ఏమంటాం, మా మా తాత ఎంత గొప్పవాడు, ₹10 ఖర్చు పెట్టేవాడు కదా, వీడు మాత్రం రోజుకు ఆయనే ఈయనంటే. మరి అప్పుడు కష్టపడ్డాడు, ఇప్పుడు సుఖపెట్టాలిగా, కోరుకోవాలిగా, నువ్వు ఇంకా బాగుండాలని అనాలిగా. మనం అనం. అంటే పుట్టడం మాత్రం ఆయన పుట్టాలి. మరి ఆయన కష్టం ఆ జన్మంతా కష్టపడిన ఆయన ఈ జన్మలో కొద్దిగా ఏమన్నా హ్యాపీగా ఉంటూ తట్టుకోలేదు. ఏం ఏం ఏమి ఇది, ఏం న్యాయం. విచిత్రంగా ఉంటాయి కొన్ని. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలి. ఇంట్లో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, భార్యకి స్వేచ్ఛనివ్వాలి. వీ హ్యావ్ టు గివ్ దే పర్సనల్ టైం. మనం దానిలో ఇంటరాక్ట్ అవ్వడానికి అసలు మనకు సంబంధమే లేదు. భార్య భర్తలు ఉన్నారు, గబక్కన భార్య పద్దాకు మరి ఇంట్లో ఆ వంటింటికి మరి హాల్కి అంకితమైంది కదా తల్లి. ఎప్పుడైనా సరదాగా నీ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు భర్త పంపించాలి, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఇదిగో 10,000 పాకెట్ మనీ తీసుకో. ఆమె ఎంత హ్యాపీ పడిద్ది. అంతమందిలో ఉన్నా కూడా నీ గురించి ఆలోచించింది. అంతేగాని నువ్వు మనసులో పెట్టుకొని నీకెందుకు బయటికి, నువ్వు 4 రోజులు బయటికి వెళ్తే నాకు తిండేవుడు పెడతాడు అంటే మనకేం బానిస కాదు కదా భార్య. భార్య భర్తకు బానిస కాదు, భర్త భార్యకి బానిస కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఇద్దరు ఒక మంచి అవగాహనతో ఉండి స్వేచ్ఛగా జీవించాలి. స్వేచ్ఛ అంటే ఏంటి, వాళ్ళ యొక్క మనోభావాలు ఎక్కడ మనం ఇబ్బంది పెట్టకూడదు. ఏదన్నా తప్పు అనిపిస్తుంది అనుకోండి, మనం ఒక రైట్ వేలో ప్రేమతో దాన్ని సరిచేయాలి, కానీ మనం అక్కడ ఏం చేయడానికి లేదు, చేయకూడదు కూడా. అలా చేస్తే అది దాంపత్య జీవితమే కాదు. అలా చేసినప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే మగవాడు భార్యను నియంత్రిస్తూ ఉంటాడో భార్యలో ఎన్నో నకారక భావాలు పెరిగిపోతాయి. చాలా మంది ఇళ్లలో జరిగేది ఇదే. అది భర్త అయినా కావచ్చు. ఎప్పుడైతే భార్య కూడా భర్తను డామినేట్ చేస్తా, నా మాట నెగ్గాలి, నేనేం చెబితే అది చేయాలి. జనరల్గా అంటే నేను విమర్శించడం కాదండి, జనరల్గా మనం అమ్మవారి ఇంటికి వెళ్తే అమ్మోళ్ళు చెప్పేది ఇయ్యే. అమ్మ చాలా వరకు 40-60% అవునా కాదా, నిజం చెప్పండి, ఓపెన్ గా మాట్లాడుకుందాం. నేనేం తప్పు మాట్లాడుతున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. అవును సార్, ఇప్పుడైతే అమ్మా అలానే ఉందండి. ఎన్నాళ్ళు మా ఇంట్లో పెరిగావు, ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళావు, చాలా జాగ్రత్తగా ఉండు. అడ్జస్ట్ అయిపోయి మీ ఆయన బాగా అబ్జర్వ్ చేయి, నీ చేతిలో పెట్టుకో, మన మాట వినాలి. సో అంటే తల్లి ఏం చేసిద్ది, కూతురు మీద ఉన్న ప్రేమతో చెప్పిద్ది. ఆ ప్రేమ విషయం నాకు తెలియదు, అలా చెప్పకూడదు మనం. నీ భర్తను బాగా గౌరవించమ్మా, 2 కళ్ళులా చూసుకో, ఆయన ఏది చెప్తే అది చెయ్యి, ఇలా చెప్పి పంపించాలి, ధైర్యం పంపించాలి. అంతేగాని నీ చేతుల్లో చెప్పుకోవటం అని ఎప్పుడైతే ఇవి చెప్పటం మొదలు పెట్టిందో ఇక స్టార్ట్ అయింది. దాని నుంచి ఇక యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్లా మనం అందరికీ స్వేచ్ఛనివ్వాలి. ఆ స్వేచ్ఛ ఒక రైట్ వేలో ఉండాలి. ఎవరిని మనం ఎక్కడ, అట్లాగే భర్తలు కూడా భార్యని కూడా ఎక్కువ మనం ఏ విషయంలో కూడా స్ట్రెస్ చేయాలి. ఈవెన్ పిల్లలను కూడా సండే వచ్చింది చదువుతారు ఉదయం. నేను చాలా మంది సండే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సండే వస్తే పుస్తకం పట్టుకోండి, ఇంకా సండే ఉందంటే పుస్తకం 6 రోజులు చదివి ఆదివారం ఎందుకు ఇచ్చాడు, సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు. దాన్ని ఫుల్ఫిల్ చేయమని మళ్ళీ మండే ఆటోమేటిక్ వాళ్ళ మైండ్ డివేట్ అయిపోద్ది. నువ్వు సండే కూడా హోంవర్క్ చేయలేదు, పుస్తకం తీయలేదు అని పద్దాకులు మంత్రాలు చదువుతూ ఉంటే వాడికి వెక్స్ అయిపోయి పైకి అంటాడు, మా డాడీ మా మమ్మీ చాలా మంచోళ్ళు అండి అంటారు. లోపలేమో బస్ సోది, ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలరా బాబు, వీళ్ళని వదిలిపెట్టి మా వల్ల కావట్లేదు, ఏదైనా హాస్టల్ కింద దరిద్రం వదిలింది.
అని లోపల అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలియవు ప్రాక్టికల్గా. కాబట్టి పిల్లల్ని కూడా మనం ఎక్కడ కూడా ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. మార్కులు రాకపోతే పోనీండి, ఏమైతే ఏమన్నా జీవితం ఏమైనా అయిద్దా? ఒకసారి రాకపోతే ఇంకోసారి వస్తాయి. అట్లా ఎంకరేజ్ చేయాలి కానీ మనం ప్రతి దానిలో కూడా వాళ్ళని కంజెస్టెడ్ చేయకూడదు. అర్థమైందా? పిల్లల మానసిక వ్యవస్థ కూడా మీ మీద ఎంతో ప్రభావం చూపింది మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పే గతంలో హిట్లర్ జీవిత చరిత్ర చూసుకుంటే చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇచ్చిన ట్రీట్మెంటే అతను సమాజానికి ఇచ్చాడు. ఎన్నో రకాలకు ఇబ్బంది పెట్టారు, ఎన్నో రకాలు హింసించారు, నానా రకాలు కొట్టారు, తిట్టారు, నువ్వు అదిరా ఇదిరా, నువ్వు వేస్ట్ ఈస్ట్ అనే సృష్టిలో లేనన్ని ఇబ్బందులన్నీ పెట్టారు. చివరికి హిట్లర్ ఏమాడు, సమాజాన్ని దుఃఖం, ఎన్ని లక్షల కోట్ల మందిని చంపాడు. మరి అటువంటి ఆయన కూడా ఒకనొక ఫేజ్ లో స్పిరిచువల్ గా మారారు. సో కాబట్టి ఎక్కువ మనం ఇంట్లో ఎవరిని కూడా మన గతం వాళ్ళతో పోల్చి, మన తాతలు ముత్తాతలతో వాళ్ళకు చేసిన మంచి పనులు చెప్పండి, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పండి, వాళ్ళు చెప్పిన ప్రేమతత్వం గురించి చెప్పండి. అవి చెప్పండి కానీ మీ తాత ఇట్టుండేవాడు నువ్వు ఎట్టుంటలేదు ఏంటి, పోల్చడేమో తాతతో పోలుస్తాము, ప్రాక్టికాలిటీ వచ్చి తలకి వారిని మనం డిసప్పాయింట్ చేస్తాం. అర్థమైందా? సో పిల్లల్ని పిల్లల్లాగే ట్రీట్ చేయాలి, భార్యని భార్యలాగే ట్రీట్ చేయాలి. ఎవరికి బానిస కాదు. వీఆర్ ఆల్ ఆర్ ఎటర్నల్ ఫ్రీడమ్ హ్యూమన్ బీయింగ్స్. దాన్ని ఒక సరైన విధానంలో మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అది దాని ద్వారా కొంచెం హెల్దీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి, హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది, హెల్దీ అంతా కూడా హెల్దీగా ఉంటుంది కుటుంబంలో. అర్థమైందా? ఇంకోటి మనము పెరిగి పెద్ద అయ్యాక, రాసుకోండి, మనము పెరిగి పెద్ద అయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితులనే తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మనం పెరిగి పెద్ద అయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితుల్ని తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మనం చిన్నప్పుడు పిల్లలకి ఏ భావాలతో అయితే మనం ఇస్తాం, ఈవెన్ మనం కూడా మన చిన్ననాటి భావాలతో మనం ఇప్పటికి జీవిస్తూ ఉన్నాం. అందుకని మనం మన ఇంట్లో మొక్కను కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, 3 పూటలు నీళ్లు పోస్తూ ఒక మొక్కనే అంత అద్భుతంగా చూస్తుంటే మన పిల్లల్ని ఎంత అద్భుతంగా చూడాలో గుర్తు తెచ్చుకో మై డియర్ ఫ్రెండ్స్. మన దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడ మనం ఏ సమస్య క్రియేట్ చేయకూడదు. స్కూల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి అన్ని అందియాలి. వాళ్ళకి ఏ టైంలో మనం ఏం అందియాలో అవి కనుక అందిస్తే, ఆ యొక్క ప్రేమని ఆ యొక్క దాన్ని కనుక మనం అందిస్తే, చాలా మంది ఈరోజు పిల్లలు స్కూల్కి ఏ టైంకి వెళ్తున్నారో తెలియదు, ఏం వస్తున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. అట్లాంటి బిజీ లైఫ్ లో జీవిస్తూ ఇంట్లో పిల్లల్ని కూడా చాలా మంది అయితే వీళ్ళని పెడతారు, కేర్ టేకర్స్ పెడతారు. వాళ్ళు రకరకాల బిహేవియర్స్ తో ఉంటారు. వీళ్ళేమో గొప్పగా చెప్తారు, మా వాడికి నేను ఆఫీస్లో బిజీగా ఉన్నా మై కేర్ టేకర్ ఈజ్ విల్ టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఇట్లా గొప్ప బయటికి చెప్తా ఉంటాం. ఆమె ఏం నేర్పితే వీడికి తెలియదు. కాబట్టి మనం లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎవ్రీడే హ్యావ్ టు స్పెండ్ అవర్ చైల్డ్స్ మినిమం 2 hours. చక్కగా ప్రేమగా దగ్గర తీసుకోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మీరు చక్కగా చూడండి. మీరు ఇంట్లో బీటెక్ పిల్లలు వచ్చుంటారు కదా, అప్పుడప్పుడు అంటా ఉంటాం, ఎరా నువ్వు ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావు, అలా అనొద్దు. నిజంగా వాళ్ళ దగ్గరికి తీసుకొని ప్రేమగా దగ్గరికి తీసుకొని చూడండి, వాళ్ళలో ఎంత మార్పు వస్తుందో. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆలోచించే తత్వం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వాటిలో అనూహ్యమైన మార్పు వస్తుంది. మనం కొన్ని విషయాలు చెప్పినా వినరు వాళ్ళు, ఎందుకంటే మనం చెప్పే ఫోర్స్ కూడా వేరుగా ఉంటుంది, ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఇంత పెద్దోడయ్యావు, నీ కిందకి నీళ్ళు వచ్చినాయి, ఇంకా అది తెలియదా, ఇది తెలియదు, రకరకాలుగా అంటే అలా అనకుండా ప్రేమతో చెప్పి చూడండి, ఖచ్చితంగా వాళ్ళల్లో మానసికంగా ఎంతో మార్పు వచ్చి వాళ్ళు మళ్ళీ సరైన మార్గంలోకి వెళ్తారు. ఓకేనా? సో ఇంతవరకు ఈ పాయింట్స్ డిస్కస్ చేశాము. టైం కూడా 7 అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం కూడా నాకు ఇష్టం లేదు. రిపీట్ చేయండి సార్, కాబట్టి లాస్ట్ పాయింట్. మనము పెరిగి పెద్ద అయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితులనే తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మనం పెరిగి పెద్ద అయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితులనే తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నా జీవితంలో కరెక్ట్గా ఇంకో 2-3 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఈరోజు ఒక 5 రోగాల గురించి, మెయిన్ మానవుడు మానసికంగా శారీరకంగా ఏ ఫేజ్లో అయితే తను రోగాలను అనుభవిస్తూ ఉన్నాడో ఆ రోగాల్ని వితౌట్ మెడిసిన్ ఎలా హీల్ చేసుకోవచ్చు, ఏ అఫర్మేషన్స్ తో, ఆ 5 చెప్పుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. జస్ట్ 2-3 minutes-లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకునే టైంలో మా ఫాదర్ 10 days వచ్చేవాడు ఒకసారి.
నేను గుంటూరులో చదువుకున్నామండి, మా గుంటూరు నుంచి 15 కిలోమీటర్స్. వచ్చినప్పుడు సహజంగా ప్రతి పిల్లవాడు ఏం చేస్తాడు, ఏం ఎదురు చూస్తాడు, ఆ హాస్టల్లో ఫుడ్ తినటానికి బోర్గా ఫీల్ అవుతాం కదా. మా నాన్న వస్తున్నాడని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం అనమాట. అరే ఈరోజు మా నాన్న వస్తున్నాడు, ఏదో తెస్తాడు, ఖచ్చితంగా తెస్తాడు. మా అమ్మ ఇంట్లో ఏదో చేసే స్పెషల్గా తెచ్చేవాళ్ళు. తెచ్చాక నాకు ఒక 100 రూపాయలు ఇచ్చేవాడు. 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ నేను 15 రోజులకి వస్తాను, ఈ 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు దాచిపెట్టి అని చెప్పి. నాకు మా నాన్న అంటే భయం, చాలా భయం. నేనేం చేసేవాడిని, ఎవడు అంత జాగ్రత్తగా ఉన్నాడు, ఆ 100 రూపాయలు 2-3 రోజులు లేపేసేవాడు, అయిపోయేది. మళ్ళీ మా నాన్న వచ్చేటానికి నాకు భయం అనమాట. 50 రూపాయలు అడుగుతాడు, ఏం చేయాలి ఏం చేయాలి. నేనేం చేశాను, నా పక్కన వాడి దగ్గర తీసుకొని జేబులో పెట్టుకొని అవి చూపించేవాడు. అట్లా ప్రతిదీ కౌంట్ కౌంట్ ఉండేది. మా నాన్నకి ఫార్మర్, మా ఫాదరు. ప్రతిదీ కౌంట్ ఉండేది. అట్లా నేను 50 లాక్ చేసుకుంటూ వస్తా కదా. అర్థమైంది మీకు? 50 లాక్ చేసుకుంటూ వస్తా కదా. ఇదంతా చివరికి వచ్చి తల్లికి ఒక 600 రూపీస్ కనపడేది. అదంతా ఎక్కడ తేవాలి? చిన్నప్పుడు 600 రూపాయలు అంటే 6 కోట్లతో సమానం. ఇక అప్పుడు ఉండేది నాకు సినిమా. అట్లా అందుకని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి ఇంట్లో పిల్లల్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ గా చూడాలని ఉంటాం. కానీ ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మానసికంగా పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడతారు అనేది కూడా మనం ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. 100 రూపాయలు ఇచ్చి వాడికి సరైన విధానంలో ఖర్చు పెట్టినానా, ఇక ఇట్లా ఖర్చు పెట్టుకు ఇట్లా వాడు అని ఇచ్చామనుకో, వాడేంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు రకరకాల పిల్లలు ఉంటారు, ఉన్నోళ్ళ పిల్లలు ఉంటారు, మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. వాడికి లోపల అరే వాళ్ళు తింటున్నారు అనే భావన మనం కలిగకూడదు. వాళ్ళకన్నా నేను తక్కువే అనే భావన కలిగకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఫీజులు కట్టే కన్నా కొన్ని కొన్ని క్రూషియల్ ఎమోషన్ ఫీలింగ్స్ ఉంటాయి పిల్లలకి. వాటిని ఎక్కడా కూడా మనం డిస్కరేజ్ చేయకూడదు. ఈవెన్ మన దగ్గర లేకపోయినా కూడా అప్పు తెచ్చేనే ఇవ్వాలి మనం. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పాలి అంతే. అవసరమైన కాడు వాడురా, నీ మీద నమ్మకంతో ఇస్తున్నాను. మళ్ళీ అక్కడ చెప్పొద్దు, పొద్దంతా నా రక్తం అంతా కూడా డబ్బుగా మార్చాను, ఆ రక్తంలో నుంచి నీటి బిందువు నీకు ఇస్తున్నాను, ఈ చెప్పొద్దు. అర్థమైందా? మళ్ళీ ఆ సినిమా చూడిపోయొద్దు. వద్దులే మమ్మీ, నాకు నీ బొట్టు వద్దు, నీ రక్తం వద్దు, మీ ఇంట్లోనే పెట్టుకో, నా తిప్పలు నేను పడే కడితే ఇవ్వండి, జాగ్రత్తలు చెప్పండి. ఇలా వాడుకుంటే ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉండాలి అని చెప్పండి. ఖచ్చితంగా ఎప్పుడైతే అలా చెప్తావో నిజంగా ఫ్రెండ్స్, వాడు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టదు, ఆ 100 రూపాయలు జేబులోనే పెట్టుకుంటాడు. అలాంటి మోటివేషన్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. ఈరోజు మరి లూయిస్ అలే గారు ఇంకో బుక్ రాశారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మనం ఏది చేసినా కూడా, ఇప్పుడు ఏ సాధన చేసినా, ఏ పనులు చేసినా, ఈ ఆధ్యాత్మ ఆరోగ్యంలోకి వచ్చామంటే మనం ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావటానికి. అవునా కదా? సో ఆరోగ్యానికి సంబంధించి మెయిన్ ఫేజెస్ లో ఈరోజు 5 పాయింట్లు తెలుసుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. కొంచెం మీరు ఈ 6 రోజులు ఓపికతో ఉంటే, మీరు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కాలానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరికి ఆఫీస్కి వెళ్ళే టైము, తల్లులందరికీ బాక్సులు పెట్టే టైం కాబట్టి, సో మాక్సిమం న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ 5 పాయింట్లు రాసుకోండి. ఈ ఏ రోగాల ద్వారా ఇప్పుడు మనుషులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, వాటి నుంచి మనం ఏ అఫర్మేషన్స్ తో చేసుకుంటే మనం వాటి నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ భయాలు, ప్రమాదాలు. ప్రతి మనిషికి భయం ఉంటది, ఏదో ప్రమాదం జరిగిద్దనో, నాకేమన్నా అయిపోద్దనో. మనం లేచి బయటికి వెళ్ళిన కాడి నుంచి వీటితో ఉంటామా లేదా, భయంతో ఉంటున్నామా లేదా? ప్రతి సిచ్యువేషన్ లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన కాడి నుంచి ప్రతి దానిలో కూడా మనం భయపడుతూనే నాకేమైనా జరిగిద్దేమో అనుకుంటాం. సో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో లూయిస్ అలే గారు చెప్తున్నారు. చూడండి, ప్రమాదాలు ఇప్పుడు చాలా చోట్ల బస్సు యాక్సిడెంట్ అవుతుంది ఒకేసారి. వెళ్ళేటప్పుడు బస్సు యాక్సిడెంట్, కారు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కదా. వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ మానసిక వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. ఆ కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా డ్రైవర్ మీదకి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని ఆమె సైంటిఫిక్ గా చెప్తుంది. ఫస్ట్ ప్రమాదాలు, దానికి మానసిక కారణాలు, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది కంటిన్యూషన్. పైన మీరు ఏం రాసుకోవాలంటే శారీరక సమస్య, మానసిక కారణములు, శారీరక సమస్య, మానసిక కారణములు, నూతన ఆలోచన విధానములు. శారీరక సమస్య, మానసిక కారణాలు,
నూతన ఆలోచన విధానాలు, శారీరక సమస్య, మానసిక కారణాలు, నూతన ఆలోచన విధానాలు. ఇది సైడ్ హెడ్డింగ్స్. సో మూడిటికి 3 లైన్స్ కొట్టుకోండి. శారీరక సమస్య దగ్గర ఒక లైన్ కొట్టండి, మానసిక కారణాల దగ్గర ఒక లైన్ కొట్టండి బార్కి, నూతన ఆలోచన విధానాలు. ఇవే కంటిన్యూ అవుతాయి 6 రోజులు ఈ సబ్ హెడ్డింగ్స్. ఫస్ట్ ప్రమాదాల గురించి. ఈ ప్రమాదాలు జరిగే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందని చెప్తుంది. తనను తాను సమర్థించుకునే తత్వం లేకపోవటం, తనపై వినండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రమాదాలు వాళ్ళ యొక్క మానసిక స్థితి. మనం ఏమనుకుంటాం, ఇక్కడ మానసిక స్థితిని బట్టే శారీరక స్థితి వస్తుంది, అవునా కాదా? మన ఆలోచన నుంచి మన మానసిక స్థితి మారుతుంది, మన మానసిక స్థితి నుంచి మన శారీరక వ్యవస్థ అనేది తయారవుతుంది. నమ్మారా? దీన్ని అందరూ ఇప్పటి వరకు నమ్ముతున్నారా లేదా? ఎస్ సార్. మన ఆలోచన నుంచి మన మానసిక వ్యవస్థ మారుతుంది. మన మానసిక వ్యవస్థ నుంచి మనం ఆ శారీరక వ్యవస్థ మారుతుంది. మనం మానసికంగా దృఢంగా ఉంటే మనం శారీరకంగా కూడా దృఢంగా మరి ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ ప్రమాదాలు జరిగే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే చూడండి, రాసుకోండి. తనను తాను సమర్థించుకునే తత్వం లేక, తనపై అధికారం చలాయించబడటాన్ని ఓర్వలేకపోవడం, తనను తాను సమర్థించుకునే తత్వం లేక, తనపై అధికారము చలాయించబడటాన్ని ఓర్వలేకపోవడం, తనపై అధికారము చలాయించబడటాన్ని ఓర్వలేకపోవడం, హింసాత్మకమైన ఆలోచన ధోరణి, హింసతో కూడిన ఆలోచన ధోరణి. ఈ ప్రమాదాలు జరిగే ఒక మానసిక వ్యవస్థ అలా ఉంటది. కావాలంటే మీరు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు, 100% అలాగే ఉంటది. దానికి నూతన ఆలోచన విధానంతో మనం దానికి ఎలా చేస్తే దాని నుంచి బయటపడతాం, ప్రమాదాల నుంచి బయటపడతాం అనే దానికి ఇప్పుడు నూతన ఆలోచన విధానం అని పెట్టాం కదా, దాని కింద రాసుకోండి. ఇది సార్ ఓర్వలేకపోవడం, హింసతో కూడిన ఆలోచన చేయటం, హింసతో కూడిన ఆలోచన. ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, ఎవరు 1 minute ఉండు, కారు వస్తుంది. సరే బట్ వెళ్ళి హింసతో కూడిన ఆలోచన ధోరణితో ఉంటాం. ఈ యొక్క మానసిక వ్యవస్థ ఉన్న వాళ్ళకి, ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళకి నిరంతరం ప్రమాదాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. దానికి రెమెడీ ఏం చెప్పారు? ఏ ఆలోచనతో ఉంటే ఇవన్నీ పోతాయి అంటే నూతన ఆలోచన కింద రాసుకోండి. ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాలని, ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. నేను చాలా ప్రశాంతముగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా యోగ్యుణ్ణి. నేను చాలా యోగ్యుణ్ణి. ఎవరైతే తన మానసిక వ్యవస్థ ఇలా ఉంటుందో వాళ్ళని నూతన ఆలోచనతో, ఇది గనక మనం నిరంతరం ఏమా రాసుకోలేకపోతున్నాం సార్, స్పీడ్ వెళ్ళిపోతున్నాం. స్పీడ్ చెబుతున్నాను, సరే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. అక్కడ వరకు రాశారు అందరూ. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా యోగ్యుణ్ణి. నేను చాలా యోగ్యుణ్ణి. సో మనకు ప్రమాదాలు జరగటానికి మెయిన్ కారణం తనను తాను సమర్థించుకున్న తత్వం లేకపోవటం, తనపై అధికారంగా చలాయించబడ్డాన్ని ఓర్వలేకపోవటం, హింసతో కూడిన ఆలోచన చేయటం.
ఎప్పుడైతే ఈ ఆలోచనతో ఉంటారో వాళ్ళకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ నూతన ఆలోచనని మనం పెంపొందించుకోవాలి. ఏంటది? ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా యోగ్యుడిని. ఓకేనా? నెక్స్ట్ రెండోది నొప్పులు. మనందరికి కామన్ డిసీజ్ ఇది, నొప్పులు. వాళ్ళ తలనొప్పి ఉంటుంది, ఒక వెన్నొప్పి ఏముంటుంది, ఒక మోకాళ్ళ నొప్పి ఉంటుంది. అమ్మ భవానీ గారు మ్యూట్ చేసుకోండి. సో ఈ నొప్పులు వచ్చే వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందో చూడండి. మానసిక కారణాలు, శారీరక సమస్య, నొప్పులు. వీళ్ళ యొక్క మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రేమ కోసం పరితపించడం, ప్రేమ కోసం తపించడం, ప్రేమ కోసం పరితపించడం, తాను ఒప్పుకోబడాలని తీవ్రంగా ఆశించడం, తాను ఒప్పుకోబడాలని తీవ్రంగా ఆశించడం. చూడండి, ఎవరైతే నొప్పులతో ఎక్కువగా బాధపడతా ఉంటారో వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే తననే ప్రేమించబడాలని కోరుకోవటం, ప్రేమ కోసం పరితపించడం, నిరంతరం ఆ ప్రేమ కావాలని పరితపించడం. తర్వాత తానే ఒప్పుకోబడాలి తీవ్రంగా, అంటే నాకొక్కడికే ఆ ప్రేమ అందాలి, ఇక ఎవరికి అందకూడదు అనే ఒక ఈ నెగిటివ్ ఫీలింగ్ తో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి. దీన్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు నొప్పులు ఎంతమంది ఉన్నాయి ఎక్కడికి? ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ యొక్క 6 రోజులు జరిగే ఈ సెషన్ మన ఆలోచనల మీద ఎంత ఇంపాక్ట్ ఉందో మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని, మనం నొప్పులు వచ్చినాయి అంటే ఏమనుకుంటా, కాల్షియం తగ్గిన, అది ఆ కాల్షియం కూడా ఎక్కడ తగ్గుతుంది? ప్రతిదీ కూడా మన ఆలోచన నుంచి మానసిక స్థాయి లెవెల్లో ప్రతిదీ ఉత్పన్నం అవుతుంది. ఓకేనా? సో కాబట్టి నొప్పులకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ఏముంటుందంటే వాళ్ళకి ప్రేమ కోసం తప్పించడం, తాను ఒప్పుకోబడాలని తీవ్రంగా ఆశించడం. దానికి రెమెడీ ఏంటి? నూతన ఆలోచన విధానం రాసుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, సెల్ఫ్ లవ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని. మళ్ళీ చెప్తున్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని మరి నేను ఆదరించి, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని మరి నేను ఆదరించి ప్రేమింపబడుతున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని మరి నేను అందరించే ప్రేమించబడుతున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని మరియు నేను అందరిచే ప్రేమించబడుతున్నాను, మరియు అందరిచే ప్రేమించబడుతున్నాను. సో ఈ రెండు, ఈరోజు ప్రమాదాలు ఎక్కువ, అందరికి భయం ఉంటాయి. ఈ భయం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు గ్రూప్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. గ్రూప్ యాక్సిడెంట్స్, ఈ గ్రూప్ యాక్సిడెంట్ ఎలా జరుగుతాయి అంటే ఒకే రకమైన మానసిక స్థితి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక చాట గ్యాదర్ అవుతారు. అంటే వెళ్ళేటప్పుడు ఏమైద్దో, యాక్సిడెంట్ అయిద్దాం అనుకుంటా ఉంటాం కదా. కొన్ని నెలల పాటు అనుకున్నాక ఇది వినటానికి విచిత్రంగా ఉంటది, కొన్ని నమ్మటానికి ఇబ్బందిగా కలిగినప్పటికీ ఫ్యాక్ట్ ఇది, ట్రూత్. ఫర్ సపోజ్ నేనున్నా, శివ అనేవాడు ఉన్నాడు, నేను నిరంతరం బయటకు వెళ్ళంగానే యాక్సిడెంట్ అయిద్దాం, బండి నడిపేటప్పుడు కూడా యాక్సిడెంట్ అయిద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడు జరగకపోవచ్చు. ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళు అంతా రోజు కర్మగాలు ఒక బస్సు ఎక్కుతారు. అందరూ అవసరం, ఒక 20 మంది చేయాలి, 40 మందిలో కొంప కొల్లేరు రావటానికి. ఈ 20 మంది బస్సు ఎక్కి వీళ్ళ యొక్క ఎనర్జీ ఫోకస్ అంతా డ్రైవర్ మీద పెడతారు. డ్రైవర్ మీద పెట్టినప్పుడు పాపం చేసేదేమో వీళ్ళు, ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నోళ్ళు 20 మంది ఒక రోజు బస్సు ఎక్కుతారు. ఫర్ సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు ఫంక్షన్కి. ఈ విజయవాడ పరిసరాల్లో ఉన్నటువంటి ఇదే ఎనర్జీ, ఇదే ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఆ బస్సు ఎక్కుతారు.
ఆ బస్ ఎక్కి ఆ ఎనర్జీ అంతా కూడా అతని మీద నింపుతారు. వాడు వెళ్ళి దేనికో దానికి గుద్దుతారు, స్వాహ. తర్వాత పేపర్లో హెడ్లైన్స్, విజయవాడ హైవే విధంగా అతివేగంగా వెళ్తున్న బస్సు లారీ ఢీకొని 20 మంది మృతి, ఫ్లాష్ ఫ్లాష్. సో వీటన్నుకున్న భయంకరమైన ఏంటిదంటే ఆలోచనలు. ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఒక చాటుకు వెళ్తారు. అర్థమైందా? మన లైఫ్ పార్ట్నర్స్ కానీ మన మన జీవితంలో మనకు పరిచయమైన ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క ఆలోచన ఫ్రీక్వెన్సీని బట్టి మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అర్థమైందా? సో అందుకని తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ యోగి భవ అంటారు కదా. అందుకని ఈరోజు తస్మాత్ ఆలోచన భవ. మన ఆలోచనల పట్ల చాలా అవేర్గా ఉండాలి. సో మన ఆలోచన మన జీవితం. ఇది ఈరోజు క్లాసు. సో రేపు పార్ట్ 1లో ఇంకా పెండింగ్ ఉంది. రేపు పార్ట్ 2లోకి వెళ్ళి కూడా ప్రతిరోజు కూడా ఇప్పుడు మనిషి ఏ ఫేజెస్ మీద ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు నిజంగా చెప్తున్నా అండి. ఈ ఎఫర్మేషన్ కనుక మీరు కరెక్ట్గా చెప్తే మెడిసిన్ లేకుండా మీ శరీరం సెట్ అయిపోద్ది. నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది చెప్పేసి క్లోజ్ చేస్తా. ఒకసారి నాకు ఎలర్జీ వచ్చింది. ఎలర్జీ రావడానికి నాకు ఆశ్చర్యం వేసింది. నేనేం నాన్ వెజ్ తినట్లేదు, ఎలా పడితే అలా ఉండే వ్యక్తిని కూడా కాదు. అసలు ఎందుకు నాకు ఎలర్జీ వచ్చింది? 2 పూటలు మంచిగా మనం చేస్తున్నాం, మా ఫ్రెండ్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా పురుగులు ఏమన్నా ఇట్లా రకరకాలుగా అనిపించినా కూడా అది రోజు రోజు పెరుగుతుంది. తర్వాత లూయిస్ అనే బుక్ తీసుకొని మీ ఆరోగ్యం మీ చేతులు అనే బుక్ తీసుకుంటే దానిలో ఏమి రాస్తుందంటే ఒక చిన్న విషయాన్ని పదే పదిగా పెద్దదిగా చేసుకొని దాని పట్ల విపరీతమైన భయంతో, బాధతో, అసంతృప్తితో కొన్ని రోజులు కనుక నువ్వు నీ మానసిక స్థితిని కనుక కంటిన్యూ చేస్తే అక్కడ నీకు స్కిన్ డిసీజెస్ వస్తాయని రాసి ఉంది. కరెక్ట్గా నేను ఆ టైంలోనే మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయిన కొత్తలో ఇది జరిగింది. కరెక్ట్గా నేను కళ్ళు మూసుకొని అనలైజ్ చేసుకుంటా అని చెప్పి దాన్ని 100కు 200% పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆ టైంలో ఆ ఫేజ్లో బాగా భయంతో, బాధతో, అసంతృప్తితో, దేన్ని చూసినా భయపడతాం, చిన్నదాన్ని పెద్ద భూతద్దంలో చూసుకోవటం ఇలా చేశా. దానికి రెమెడీ ఏమి ఇచ్చిందంటే ఆవిడ, నేను నా జీవితంలో రోజు మీ చేత అనిపిస్తున్నా కదా, ఇదే చాలా వాటికి రెమెడీ ఉంది. నేను నా జీవితంలో ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అని ఎప్పుడైతే నేను కంటిన్యూ చేశానో విత్ ఇన్ 1 వీక్ మెడిసిన్ వాడిన తగ్గట్లే. అది బయటికి వెళ్ళాను, డాక్టర్ దగ్గర చూపెట్టా, మెడిసిన్ ఇచ్చాడు, ఆయింట్మెంట్స్ ఇచ్చాడు, అయినా తగ్గల. ఇక్కడ వచ్చింది చేతికి ఇక్కడ. సో వెంటనే ఎప్పుడైతే అఫర్మేషన్స్ నేను మొండిగా కూర్చొని రోజుకి 7 సార్లు ధ్యానం చేసేవాడిని పిరమిడ్లోని. ఈ అఫర్మేషన్ చెప్పాను, విత్ ఇన్ 6 days మొత్తం క్యూర్ అయిపోయింది. సో కాబట్టి మన ఆలోచనలే మన జీవితాన్ని ఎంతో ఇదవుతాయి ప్రతి విషయంలో కూడా. సో మనం జాగ్రత్తగా ఉందాం ఆలోచనల పట్ల. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి మనం 2 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. అందరూ హాయిగా కూర్చుందాం. ఓకే మేడం. మేడం కంటిన్యూ. లలిత మేడం. లేదు సార్, ఏదో డౌట్ ఉన్నట్టుంది. స్వాతి గారు హ్యాండ్ రైస్ చేశారు. చెప్పండి అమ్మా, స్వాతి గారు మాట్లాడండి. నాకు ఈ 15 days లో నాకు పెద్దగా మాట్లాడండి అమ్మా, వినపడతలా. సార్ 3 days నుంచి ధ్యానం కుదరట్లేదు సార్. కానీ లైట్ వెయిట్ గా అవుతున్నాను, కానీ నాకే డౌట్ అనిపిస్తుంది. ధ్యానం కుదరట్లేదు చెప్పండి. నాకు అనిపిస్తుంది సార్ ధ్యానం కుదరట్లేదు అనిపిస్తుంది, కానీ బాడీ లైట్ వెయిట్ ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. మళ్ళీ ఐస్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో అంత తెలియని ఆందోళన అనిపిస్తుంది. అది ఎందుకు అర్థం కావట్లేదు. 3 days అవుతుంది సార్. ఏమ్మా 3 days అవుతుంది సార్. అంటే ధ్యానము రోజు కుదరాలనే లేదు. ఒక్కో రోజు కూడా మనకి ఆ రోజు మన మైండ్ లెవెల్, అదే నేను చెప్తున్నా అక్కడ మనం చేసే గంట ధ్యానం ఆ రోజు చేసే ప్రతి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం తల్లి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం, ఇక్కడ ఇప్పుడు గంటలో మనం చేసే యొక్క ధ్యానం ఆ రోజు ప్రతి నిమిషం మీద, ప్రతి సెకండ్ మీద, ప్రతి ఆలోచన మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది. మన ఆఫీస్లో కూడా సరైన ఆలోచనతో, అంటే మీరే తప్పుడు ఆలోచన చేస్తున్నారని అంటలా, జనరల్గా ధ్యానం కుదరపోవడానికి కారణాలు ఈ గంట మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఈ గంట ధ్యానం బాగా కుదరాలంటే ఆ రోజు మన జీవితం అంతా కూడా అద్భుతంగా జీవించాలి. మంచి ఆలోచనతో, 10 మందితో ప్రేమతో. అర్థమైందా? వీటితో ఎప్పుడైతే మనం ఆ డేని
అంటే మనసుని మనం అంటాం కదా తెల్ల కాగితంలా పెట్టుకోవాలని. ఎప్పుడైతే ఆ ఫేజ్ లో మనం గనక ఆ రోజును గడుపుతామో ఇక్కడ కూర్చోగానే వెంటనే ఎంటీ స్టేట్ లోకి వెళ్తాం. అలా చేయకుండా మనం పగలంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి అనవసరమైన మాటలతో స్పెండ్ చేసి మన ఎనర్జీ అంతా కోల్పోయి ఒకానొక స్థితిలో అరే నేను అసంతృప్తిగా ఉన్నాను, బాధతో ఉన్నాను, నాకు ధ్యానం ఉంది కానీ వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే కుదరదు. అదే ఎరుక. అందుకని మనం ధ్యానంలో ఉన్నప్పుడే కాదు ఆ రోజంతా కూడా ధ్యానంగా జీవించాలి. చేసే పని కూడా ధ్యానంగా చేయాలి. అర్థమైందా? తినేటప్పుడు ధ్యానంగా తినాలి. సంపూర్ణంగా ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకే మైండ్ని పొల్యూట్ చేసుకోకూడదు. ఎస్పెషల్లీ మైండ్ని వేరే వేరే ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తాం, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా సాక్షిభూతంగా చూసి నవ్వుకుంటూ వెళ్ళాలి. ఒక యోగిలా బాస్ తిట్టాడు అనుకోండి, నవ్వుతా వెళ్ళండి. అదేమిటి అదేంటి నేను తిడుతుంటే నువ్వు నవ్వేవు అని అన్నాడు అనుకోండి, అంటే నువ్వు తిడితే నేను ఏడవలేదు, నవ్వుతా వెళ్తా. అట్లా నువ్వన్న మారితో మమ్మల్ని తిట్టుకొని ఉంటావు అని మనసులో అనుకోండి. బయటికి చెప్తే మళ్ళీ అతను డిస్మిస్ చేస్తాడు. సో ఒక డిఫరెంట్ కోణంలో మన జీవితాన్ని మనం ప్రతిరోజు సృష్టించుకోవటమే. ప్రతిరోజు ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకోవటమే. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, వాట్ వీ లెర్న్ టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ వీ డన్ గుడ్ థింగ్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మనం పడుతున్నాం. పుట్టుక చావు లేదు ఈ జీవితానికి. నైట్ కళ్ళు మూస్తే చచ్చిపోతున్నాం, కళ్ళు తెరిస్తే మళ్ళీ లెగుస్తున్నాం. సో అందుకని ప్రతిరోజు మనం పడుతున్నాం, పడుకున్నప్పుడు చచ్చిపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక గొప్ప జీవితంగా మనం సృష్టించుకోవాలి. మనకు మనమే, బయట ఏది ఉండదు, మనకు మనమే. పరిస్థితులు ఎలా అయినా ఉన్నాయి, ఆఫీసులు ఎలా అయినా ఉన్నాయి, మన కొలీగ్స్ ఎలాగైనా ఉన్నాయి. ఫస్ట్ మనం సృష్టించుకున్నప్పుడు ఆ యొక్క నూతన విధానం అనేది వాళ్ళకు కూడా అవలంబించడం జరిగింది. అర్థమైందా? అందుకని మీకు ధ్యానం కుదరపడిన కారణం ఏం లేదు. మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఆ రోజులో ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులు అయితే ఆఫీసులు, ఈ రకరకాల అంటూ ఉంటారు కదా, అవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. జస్ట్ డిలీట్. మనం కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొడతాం కదా ల్యాప్టాప్లో, అట్లాగే ఎక్కడ కూడా డిలీట్ కొట్టేసేయాలి. డిలీట్ కొట్టేసి అన్ని మర్చిపోవాలి. ఎప్పటికప్పుడు ఆ వర్తమానంలో ఎప్పుడు ఎంటీగా పెట్టుకోవాలి. అలా చేయడం కనుక ప్రాక్టీస్ చేస్తే ధ్యానంలో కూర్చున్న 1 minute మనసు శూన్యంలోకి వెళ్ళిపోవాలి. శూన్యంలోకి వెళ్ళిపోతే బుక్స్ అంటే అసలు నచ్చట్లేదు సార్. అసలు బుక్స్ ఓపెన్ చేస్తేనే అదొక రకంగా ఫీలింగ్ అనిపిస్తుంది. నాకు ఎందుకు అర్థం అవట్లేదు. బుక్స్ అర్థం కాలేదు. బుక్స్ అంటేనే నచ్చట్లేదంట సార్, అది స్వీకరించలేకపోతుందంట సార్. ఎందుకని? కొన్నాళ్ళు బుక్స్ నచ్చకపోతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీకు చాలా మందికి తెలుసు తెలియదు, కళ్ళజోడు ఎందుకు వస్తుంది? నాకు సైట్ లేదు, ఈ సైట్ కోసం పెట్టలే. ఈ మధ్య వాటర్ డ్రాప్స్ వస్తుంది పెట్టారు. ఎందుకంటే కళ్ళజోడు గురించి చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. చూసిన ప్రపంచాన్ని చూస్తా ఉంటే కళ్ళజోడు వస్తుంది. మీకు తెలుసా అది? పిల్లల కళ్ళజోడు ఎందుకు వస్తుంది చెప్పండి? పద్దాకులు పుస్తకాలనే చూస్తారు. ఇంకేం చూస్తున్నారు వాళ్ళు? చూస్తే పుస్తకాలు, లేకపోతే ఇంట్లో మన ఫేస్, సెల్ ఫోన్, లేకపోతే సెల్ ఫోన్. లాంగ్ టైం కనుక చూసిందే చూస్తూ ఉంటే కళ్ళజోళ్ళు వస్తాయి. అందుకనే అప్పుడప్పుడు ప్రకృతిని అంతా ఆస్వాదించాలి మీరు. దీనికోసం లెర్నింగ్ స్టేజ్లో ఉన్న సైట్ ఉంటుంది కదా 0.12, వాళ్ళకి గనక మన పిరమిడ్ ఐ క్యాప్స్ అని ఉంటాయి ఇట్లా బెల్ట్ లాగా, అవి పెట్టుకొని వాటి చేత రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేపించి సాటర్డే సండే వచ్చినప్పుడు చక్కటి ప్రకృతిలో తీసుకెళ్ళండి, వదిలేయండి వాళ్ళని, ఆస్వాదించరా ఈ బ్యూటీని అంతా నువ్వు చక్కగా చూడు. నేత్రానందం అంటాం కదా, దానివల్ల ఆ సైట్ కూడా పోద్ది. మనం అది తెలియక దాన్ని పెంచుకుంటే వెళ్తున్నాం. అర్థమైందా? అందుకని చూసిన దాన్ని చూడటం వల్ల కూడా లైఫ్, ఇప్పుడు మీకే కదా అందరికి ఉంటుంది, ఒకే ప్రొఫెషన్లో ఉన్నా కూడా కొత్తదనం ఉండదు కదా. డైలీ వెళ్తాము, హోంవర్క్లు చూడటం, వాళ్ళు మళ్ళీ వర్క్, ఇదే రొటీన్ లైఫ్ కదా, కొత్తదనం ఏముంది? అందుకే ఆ కొత్తదనాన్ని మీరు సృష్టించుకోండి, ఈ పరిస్థితులు మీరు సృష్టించుకోండి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఆ వెక్స్ అనేది రాకూడదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ వర్క్. ఆ ఎంజాయ్ చేయాలంటే దాన్ని మనం మార్చుకోవాలి, సిస్టమ్ మార్చుకోవాలి, ఆ స్టైల్ మార్చుకోవాలి. అర్థమైందా? ఏంట్రా బాబు రోజు ఇదే ఆఫీసు, ఇదే చేయాలి, ఇదే పిల్లలు, ఇదే కుర్చీ, ఇదే చాక్ పీసు, ఇదే కథ అనుకుంటే ఎవరైనా, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, మరి ఐటీ వాళ్ళు గంటలు సిస్టమ్ ముందు కూర్చుంటారు. ఇప్పుడు నేను గంట ముందు ల్యాప్టాప్ ముందు కూర్చొని చెబితే నాకు ఒక గంట తర్వాత ఒక లాభం ఉంటుంది. మరి గంటలు కూర్చొని లక్షలు, మనం అనుకుంటాం వాళ్ళు ఏదో లక్షలు సంపాదిస్తున్నారని, వాళ్ళకున్న మానసికంగా ఉన్న ప్రెజర్ ఈ భూమి మీద ఎవరికి ఉండదు. అంత ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు లైఫ్ని అలా డిజైన్ చేసుకున్నారు కొత్తగా, ఏ రోజుకి ఆ రోజు కొత్త టాస్క్లు, టూల్స్, వాళ్ళకి మోటివేషన్స్ ఎక్కువ ఉంటాయి ఐటీ వాళ్ళకి.
అలాగే మనం కూడా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మనకి ఎలా బాగుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందో మనం క్రియేట్ చేసుకోవాలి. వర్కింగ్ టైంలో గ్యాప్ తీసుకోవడం, సరదా బయటకు వెళ్ళడం, ఒక కాఫీ తాగటం, లేకపోతే మనకు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేసే కన్నా మన ఆలోచనలకు దగ్గరగా ఉండే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయటం. సో ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్స్ అని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో చేసే వర్క్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా మేడం, స్వాతి మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి ధ్యానం కుదరపోవటానికి. అందుకని డే మొత్తం మనం పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే తీసుకొస్తామో, ఎరుగుతో జీవిస్తామో, ఇక్కడ కూర్చోగానే తొందరగా ఎంటీ స్టేట్ లోకి వెళ్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. టైం చాలా అవుతుంది. ఒక పక్క నేను టైం చూసుకుంటున్నా, మిమ్మల్ని చూస్తున్నా. 7:30 అవుతుంది. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేసే పని. మనం చేసే ఆలోచనే మన జీవితాన్ని మారుస్తుంది అనేది. బాగుండకుండానే పోతుంది. డబ్బులు ఏదేమో అనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. ఉంది అనుకుంటే జరుగుతుంది. అయ్యో రావట్లేదే, లేదే అనుకుంటే లేకుండానే పోతాను. అవును మేడం. అట్లనే నేను మొన్న బెంగళూరుకి వెళ్తున్నా సార్. నాకు ఒకటి గుర్తొచ్చింది. తీరా ఒక బస్సు బెంగళూరు దగ్గర చేరుతోంది అన్నప్పుడు ఉన్నట్టుండి ఎవరో ఒక పిల్లవాడు అడ్డం రావడం ఏదో జరిగి ఆ బస్సు బోల్తా పడ్డము, ఉన్నట్టుండి బస్సు అంతా మంటలు వచ్చేసి ఆన్ ది స్పాట్ మొత్తము కాలిపోయింది అని నేను ఒకసారి న్యూస్ లో చూసినాను. అది ఎంటర్ అవ్వగానే బస్సు ఇంకా బెంగళూరుకి ఎంటర్ అవుతా ఉంది. మొత్తం అది ఏసీ బస్సు సార్. పోనీ ఎవరైనా బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఒక పిల్లవాడు అడ్డం అలా వస్తే వాడిని తప్పించబోయి అది ఉల్టా అయిపోయి ఉన్నట్టుండి మంటలు వచ్చేసినాయి. చాలా ఇబ్బంది అయిపోయింది. నాకెందుకు అక్కడికి బస్సు ఎంటర్ అవుతూ ఉంటే సడన్ గా అది గుర్తొచ్చింది. బాబోయ్ ఏంది ఇలా అనిపించింది నాకు అనేసి, లేదు ఇలా నేను ఆలోచించకూడదు, మాస్టర్స్ అట్లా ఉండకూడదు, నేను క్షేమంగా చేరుకోవాలా, నేను ఈరోజు క్లాస్ అంతా అటెండ్ అవ్వాలి, క్షేమంగా నా ఇల్లు చేరుకోవాలా అనుకున్నాను సార్. ఎందుకు నాకు అట్లా ఉన్నట్టుండి అనిపించింది అనమాట ఆలోచన. ఇంకొకటి సార్, నేను ఒక మూవీ చూసినాను. అదేదో అందరు చూసిండొచ్చు ఈ మధ్య కాలంలో. ఒక ఇంట్లో వేరే దొంగలు వచ్చేసి ఆల్రెడీ ఇంట్లో ఉండడము, ఒక అమ్మాయి వస్తే పాపం అమ్మాయి మీద ఇబ్బంది పెట్టడము చాలా జరుగుతుంది అనమాట. అది అప్పటి నుంచి అది చూసి మనసు మీద కొంచెం పడుతుంది కదా సార్ ఏదైనా మనం చూసినప్పుడు. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నామంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఏమో అన్నట్టు అనిపిస్తుంది సార్, కొంచెం భయం. మేడం ఇక్కడ మనకు అద్భుతమైన విషయం చెప్పారు మేడం. కంటిన్యూ చేద్దరు. ఒక్క నిమిషం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి టీవీలు కానీ రేడియోలు కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అంటారు. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక సీరియల్ చూడండి, మీరు ఒక ట్రాజిడీ మూవీ చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి, కానీ మానసికంగా లోపల తీసుకోవద్దు. ఒక్కొక్క మూవీ కానీ ఒక్కొక్క సీరియల్ కానీ చూడంగానే నైట్ అంతా నిద్ర పట్టదు మనకి. అంత బాధ ఏమొచ్చా? ఏమైనా చూడకపోతే అది ఏమన్నా, అది అసలు నిజంగా మన జీవితానికి ఏమైనా ఉపయోగపడేదేనా? వాళ్ళేదో సీరియల్స్ అన్ని టైం వేస్ట్. మూవీస్ అన్ని కూడా మూవీస్ చూడాలి, నేను చూడొద్దు అంట్లా, తప్పు పడతల్లా. ఏం చూడాలి, ఏం తీసుకోవాలి, మంచి ఉంటే తీసుకోవాలి, ఉపయోగపడేది ఉంటే తీసుకోవాలి, మిగతా చెత్త అంతా వదిలేయాలి. మనం ఏం చేస్తాం, మంచిని పక్కన పెడతాం, చెత్తను పెట్టుకుంటాం. వాళ్ళు కూడా ఏంటి, సొసైటీలో హ్యూమన్ సైకాలజీ ఏంటో తెలుసు, దానికి అనుగుణంగానే వాళ్ళు మూవీస్ తీస్తారు వాళ్ళ క్యాష్ కోసం. అందుకని ఇక్కడ మనం నేను దేన్ని విమర్శించట్లా, సీరియల్స్ విమర్శించట్లా. మనం ఏది చూసినా కూడా దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. అవును సార్, డిలీట్ చేసే అవ్వక కొంచెము భయం అవుతుంది సార్. ఎస్, కరెక్ట్. అది మేడంకే కాదు, ప్రతి ఒక్కళ్ళ దీనిలో ఉంటది. అవి మనకు ఒకసారి చూశాక, ఇప్పుడు నైట్ క్లాస్ అయిపోతుంది, ఒక్కోసారి 11, 11:30, 12 అయిపోతుంది, వీళ్ళంతా పడుకుంటారు. నేను మాత్రమే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఇల్లంతా చెక్క పెట్టుకొని అంతా చూసుకుంటా. ఆ భయం అయితే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో. దాన్ని నేను ఎప్పుడు అనుకుంటా, ఇది భయం. నిన్న రాత్రి కూడా అనుకున్నాను అనమాట, ఇది నా మనసులోంచి వెళ్ళిపోవాలి, నాకు ఏదైనా దారి చూపించండి అనేసి. నాకు ఇప్పుడు పొద్దున్నే మాస్టర్స్ ఈ దారి చూపించారు అనుకున్నా సార్ నేను. ఎక్సలెంట్ మేడం. ఏముంది, ఆ టైంలో చిన్న గాలికి చిన్న గ్లాస్ కింద పడ్డా కూడా వామ్మో ఏదో వచ్చింది, ఏదో ఉందా అనిపిస్తుంది కదా సార్. కాబట్టి మేడం చెప్పింది కూడా ఒక అద్భుతమే. ఎందుకంటే ఆలోచన నుంచి ప్రతిదీ మనం ఏది చూసినా కూడా హార్బుల్ ఇష్యూస్ అని అప్పటికప్పుడు డిలీట్ చేయాలి. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏ ఆలోచన ద్వారా అయితే మనకు ఆనందంగా ఉంటుందో, ఏ కర్మ చేస్తే మనం ఆనందంగా ఉంటామో ఆ కర్మలే చేయాలి. అర్థమైందా? సో తద్వారా మనకి మానసికంగా కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.